పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దంపతులకి, పత్రి మేడంకి నా హృదయపూర్వక వందనములు. మార్నింగ్ లేచి బయటకు వెళ్ళినప్పుడు అర్ధచంద్రాకారంలో చందమామ కనిపించింది. నేను శ్రీశైలం దగ్గర అష్టాదశ శక్తి పీఠాలు అని ఓంకారంలో ఉంటున్నాను, చిన్న ఆశ్రమంలో. చుట్టూ కొండలు, చెట్లు, చందమామ తప్ప ఇంకో నరమానవుడు కనిపించారు ఇక్కడ. మేమున్న ఆశ్రమంలో ఉన్న కొంతమంది తప్ప. ప్రకృతి కొద్దిసేపు పరవశించిపోయాం. ప్రకృతి ఎంత బాగుంది. సరిగ్గా 4:30కి ఎంత అద్భుతంగా ఉందని కాసేపు అక్కడ కూర్చుంటే ప్రకృతి చాలా బాగుంది. నిజమే, నీలో ఉండే ప్రకృతి నువ్వు తెలుసుకున్నావా అని అడిగారు పత్రిజీ. అప్పుడు నాకు చిన్న కాన్సెప్ట్ ఇచ్చారు. ఆ కాన్సెప్ట్ తోటి నేను మొదలు పెడతాను ఈరోజు. ఇక్కడ ప్రకృతి మాత అన్నాం మనం. నా సౌండ్ బాగా వినిపిస్తుందా మేడం? ఎస్ మేడం. ఓకే. ప్రకృతిని చూసి పరవశిస్తున్నావు అంటే నిన్ను నువ్వే చూసుకొని పరవశిస్తున్నావు అన్నారు. మనలో ప్రకృతి ఉందని తెలుసు, కానీ మన కంటి ముందు ఉండే ప్రకృతిని చూసి కదా మనం సంతోషపడేది, కనిపించేది అని అడిగాను. ఎస్, నిజమే. కానీ ఆ ప్రకృతే నీవు. ఏదైతే ఆ చందమామ, ఆ కొండలు, ఆ చెట్లు, ఉషోదయాన నీకు ఎలాంటి భావం కలిగిందో, నేను కూడా అదే అన్న భావం నీలో కలిగినాడు. మొత్తం నువ్వే అయిపోతావు అన్న ఆ భావం ఈరోజు కలిగింది నాకు. ప్రకృతే నేను అని. నిజమే, అక్కడ గాలి పులకింతలకు అదే ఎలా ఉంటుందో మనలోనూ ఉన్నాయి అన్ని రకాలైన భావాలు. మన శరీరంలోనూ ఆ పులకింత ఉంది, ఆ చందమామ అందం ఉంది. దాన్ని ఆస్వాదించటం మాని అదే నేనైపోయినంత ఆనందపడ్డాను. ప్రకృతే నీవు, నీవే ప్రకృతి. ఆ ప్రకృతి ఏదైతే ఉందో అది నీవే ప్రకృతి. మాయామర్మం ఎరగని ప్రకృతి. ఆ ప్రకృతి మాయామర్మం ఎరగదు. మనిషి మాయలు చేస్తాడు. మర్మాలు ఉంటాయి, రహస్యాలు ఉంటాయి, మనిషిలో ఉన్నాయి, కానీ ప్రకృతిలో లేవు. అది ఏది కావాలంటే అది విజృంభిస్తుంది. ఎలా కావాలంటే అలా, తనకు ఎలా కావాలనుకుంటే అలా ఉంటుంది. కానీ మనిషి ఎలా కావాలనుకుంటే అలా ఉండలేకపోతున్నాడు. కాబట్టి ఆ ప్రకృతి నీవైపోవాలి అని చెప్పాను. మాయా మర్మం ఎరుగని ప్రకృతి. నీ సహజ లక్షణమే ప్రకృతి. న్యాచురల్గా నీకుండే లక్షణం ఏమిటి అంటే ఆ ప్రకృతిలో ఏదైతే ఉందో ఆ సహజత్వం నీలో ఉంది. కానీ ఆ సహజత్వాన్ని తన మాయామర్మాలతోటి, అసూయలతోటి, అర్థం లేని ఆలోచనలతోటి, పాత బూజు పట్టిన భావాలతోటి కప్పేసుకుంటున్నారు. అప్పుడు నీలోని ప్రకృతి నీకు ఎలా తెలుస్తుంది అని చెప్పారు. మనస్సు నందు ఉన్న మాలిన్యం తొలగిపోవటమే ప్రకృతి. ఎంత అద్భుతమైన కొటేషన్ చూడండి. మనస్సులో ఏ మాలిన్యం అయితే ఉందో అది పోవడమే ప్రకృతి. నీ ప్రకృతి అంటారు, వాళ్ళ ప్రకృతి అంతే అంటారు. అంటే ప్రకృతి అంటే ఇంకో మీనింగ్, తత్వం కూడా వస్తుందన్నమాట. అలాగే నీ నిజ జీవితంలో సహజత్వమే ప్రకృతి. ఆలోచించుకున్నాను. నిజంగానే పుట్టి పెరిగిన దగ్గర నుంచి చిన్నపిల్లలప్పుడు చాలా సహజంగా ఉన్నాం, పెరిగినా కూడా చాలా సహజంగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే బయట ప్రపంచంలోకి రావటం మొదలు పెట్టామో మన సహజత్వం దెబ్బతింటోంది అక్కడ. ఎందుకని దెబ్బతింటోంది? చుట్టుపక్కల వాళ్ళ కృత్రిమతకి ఈ ప్రకృతి అనేది, సహజత్వం అనేది అమాయకత్వంలో ఉంటుంది. కానీ ఇక్కడ అంతా మోసంతో కూడుకుని ఉంది, మాయలతో కూడుకుని ఉంది, స్వార్థంతో కూడుకుని ఉంది. అప్పుడు ఈ ప్రకృతి దెబ్బతింటుంది. కానీ అదే ధ్యానంతో ఆ జ్ఞానం వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ ఈ ప్రపంచంలోనే కాదు, ఏ లోకంలోకి వెళ్ళినా కూడా నువ్వు తట్టుకుని నిలబడే శక్తి నీకు వస్తుంది, ఆ జ్ఞానము నీకు వస్తుంది. అది నీ నిజ జీవితంలో సహజత్వమే ప్రకృతి. మారొద్దు మనిషిలా. స్టన్ అయిపోయా.
మరి నేను మనిషినేగా, అవతల వాళ్ళు మనుషులేగా అంటే మీరు మనుషులా అన్నారు. ఒక మనిషిని మీలా ఉంటున్నారా? సహజత్వంలో ఉంటున్నారా? ధ్యానంలో ఉంటున్నారా? ధ్యానం ప్రతి ఒక్కరికి ధ్యానం చేసే కార్యక్రమాల్లో ఉంటున్నారా? ఒకళ్ళ ఎన్లైట్‌మెంట్‌కి సహాయపడుతున్నారా? కాబట్టి లేరు. మీరు దైవాలు. దైవాలు, దివ్యత్వం ఉన్నవారు మాత్రమే ఇతరులకు ధ్యానం చెప్పడానికి సిద్ధపడతారు తప్ప, ఒక మనిషి మాత్రం సిద్ధపడడు. అప్పుడు నాకు అర్థమైంది మనిషికి, దైవత్వానికి ఉండే తేడా అన్నమాట. మారొద్దు, మారొద్దు మనిషిలా. ఈ ప్రాపంచకం అశాశ్వతమని తలుచు దైవంలా. దైవం ఏమనుకుంటుంది? ఇంకిది ఎన్నాళ్ళు ఉంటుంది? ఈ శరీరం ఎన్నాళ్ళు ఉంటుంది? నేను ఇక్కడికి వచ్చాను. నా పని ఏమిటని నేను తెలుసుకున్నాను. సంపూర్ణత్వంగా నేను హాయిగా జీవించటము అనేది దైవత్వం. దుఃఖంతోటి, దురాశతోటి జీవించేది మనిషి. కాబట్టి నువ్వు సహజత్వం, నువ్వు మనిషిలా మారొద్దు. ఇది అశాశ్వతం అని తెలిసి జీవించు జీవితం దైవంలా. అదే ప్రకృతి అన్నారు. నీ జీవత్వమే. నీకు ఎలా కావాలో అలా జీవించటం తెలుసుకుని, ఎలా జీవించాలో తెలుసుకుని ఆ జీవించటమే సహజత్వం. ఎప్పుడైతే సహజత్వంలో నువ్వు జీవిస్తున్నావో అప్పుడు నీలో జీవం అనే తత్వం పెరుగుతూ వస్తుంది. అదే ఆయుష్ పెరుగుతుంది. ఆ జీవత్వం అంటారు దాన్ని. నీ జీవత్వమే శాశ్వతం. అది శాశ్వతంగా ఉంటుంది. ఈ కృత్రిమత శాశ్వతంగా ఉండదు. ఎప్పుడైతే నువ్వు జీవత్వంతో శాశ్వతంగా ఉంటావో అది ఏ ప్రకృతి. అబ్బా, ఇవాళ పత్రికారికి ఏమి ఇచ్చి రుణం తీసుకోవాలి అర్థం. ప్రొద్దునే నాకు ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ ఇచ్చారు ఆయన. నీ జీవత్వమే శాశ్వతం, అది ఏ ప్రకృతి. దివ్యత్వ దైవత్వ లక్షణమే. దివ్యత్వ లక్షణం అంటే ఇక్కడ ఏం చెప్పారు చూడండి. మనిషి యొక్క లక్షణం, మృగం యొక్క లక్షణం, సాధు జంతువుల యొక్క లక్షణం, సాధువు యొక్క లక్షణం. అంటే మనుషుల్లో ఇప్పుడు మన కంటి ముందు ఉన్న వాళ్ళలో ఒక్కొక్క రకమైన లక్షణాలు ఉన్నాయి, రకరకాల గుణాలు ఉన్నాయి. దీనికి ఏం చెప్పారు? దివ్యత్వం అంటే అద్భుతమైన పైన లోకాలు. దైవత్వం, దైవం అంటే ఏంటి? ఆ దైవం యొక్క తత్వం ఏంటి? ఎలా ఉంటాడు ఆ దైవం అంటే, శ్వాస మీద ధ్యాస పెట్టిన వాడే దైవత్వం సిద్ధించిన వాడు. ఎంతమందిని మనం దైవాలుగా తయారు చేస్తున్నాం? ఒకరితోటి శ్వాస మీద ధ్యాస పెట్టించామంటే మనిషి నుంచి ప్రమోషన్ ఒక్కసారి దైవత్వంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రమోషనే. ఇంకా అది మళ్ళీ ఇక వెనక్కి తిరిగి చూసి మధ్యలో ఒక 36 లేవు అక్కడ. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్, ఎంతమంది కొత్త వాళ్ళకి మనం ధ్యానం చెప్పడానికి ప్రయత్నిస్తే అంత దానికి మించింది ఇంకొకటి లేదు. ఇంకా ఏం చేయటానికి లేదు ఈ భూమి మీద. మనను మనం సర్దిద్దుకుంటా ఉంటాం, మనను మనం కొత్త కొత్త జ్ఞానాలు తీసుకుంటూనే ఉంటాం. కానీ అది మన మట్టికే. కానీ ఇతరులకు ధ్యానం చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరికైతే శ్వాస మీద ధ్యాస పెట్టిస్తున్నామో అది దైవత్వ లక్షణం. ఆ దైవత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పని చేయగలుగుతారు. ఒక మనిషి చేయలేడు ఆ పని అని చెప్పి, రాగం ఇక్కడ మనం మ్యూజిక్ తోటి మనం మొదలు పెడుతున్నాం. రాగం, రాగం అంటే అనురాగం. మన బిడ్డల మీద కానీ ఒక ఏదైనా సరే అనురాగం. ఎంత అనురాగమో ఎంత ప్రేమో అంటాం. ఆ అనురాగం, ప్రేమ అనేదే రాగం. అదే ఫ్లూటు. ఆ ఫ్లూట్ వాయించినప్పుడు ఆ రాగం ఏంటంటే అనురాగం. ఎంత ప్రేమతో ఆయన తన కుండలిని దగ్గర నుంచి ఆ శక్తిని తీసుకుని, ఆ శక్తిని తన రాగంతో, ఆ వేణువు ద్వారా రాగంతో మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ శబ్ద తరంగాలను మనలోకి పంపిస్తున్నారు. కొత్త వాళ్ళు ఎవరు కూర్చున్నా అలా ధ్యానంలోకి వెళ్ళిపోవడానికి కారణం అక్కడ మ్యూజిక్ అన్నమాట. రాగం. రాగం అంటే అనురాగం అంటే ఏంటంటే రాగం అన్నమాట అక్కడ. అయితే ఇక్కడ అద్వైతం, అద్వైతం నీ జీవితం. అద్వైతం అంటే నేను విశిష్టాద్వైతము, నువ్వు వేరు నేను వేరు కాదు.
మొత్తం ఒకటే అనేది. ద్వైతము, ద్వైతం అంటే నువ్వు వేరు, ఈ దేవుడు వేరు, ఆ దేవుడు వేరు, ఈ వేరు వేరు. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, మాస్టర్, ద్వితీయాంకము, తృతీయాంకము. అంటే నువ్వు వేరు నేను వేరు స్థితి నుంచి, అద్వైతం నుంచి ద్వైతంలోకి వచ్చి, ద్వైతం నుంచి విశిష్టాద్వైతము, విశిష్టమైనది ఏంటి అనేది, ఆ ధ్యానం ఏంటి, ఇదేంటని తెలుసుకుని అప్పుడు దానిలో ఇంకో 2 పార్ట్లు ఉన్నాయి. మొదటి సెక్షన్, రెండో సెక్షన్ అన్నమాట. ఈ దానిని ఏమంటారంటే ద్వితీయాంకము, తర్వాత తృతీయాంకము, తర్వాత 6 మాస్టర్, 7th మాస్టర్ ఆఫ్ క్వాలిటీ. పిరమిడ్ మాస్టర్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మాస్టర్ ఆఫ్ క్వాలిటీలో ఉన్నారు. చూడండి ఎన్ని స్టెప్పులు దాటి వచ్చాం మనం. ఇప్పుడు మాస్టర్ ఆఫ్ క్వాలిటీ. మాస్టర్స్ లో కూడా ఇంకా క్వాలిటీ కావాలి. షాప్లోకి వెళ్తాం, నాకు మంచి క్వాలిటీ చీరలు చూపించండి అంటాం. అన్ని చీరలే కానీ క్వాలిటీ కావాలి. అలాగే ఈ ధ్యానంలోను జ్ఞానంలో కూడా ఇంకా క్వాలిటీ. ఒకే విషయం తెలిసినట్టు ఉంటుంది కానీ దాంట్లో ఇంకా లోతుకు వెళ్ళడం క్వాలిటీ. అదనమాట ఆ క్వాలిటీ. అద్వైతం అనేది నీ జీవితం రాగంలాగా మలుచుకున్నప్పుడు, ఈ రాగం అంటే అనురాగంలాగా మన జీవితాన్ని, మన కుటుంబంలో మన జీవితాన్ని మలుచుకున్నప్పుడు శృతి లయలతో అనురాగంగా మారుతుంది. శృతి, అక్కడ శృతి కావాలి. ఒక వీణకు శృతి పెట్టాలి, ఒక నాట్యం దానికి తబలా ఇదంతా కావాలంటే ఒక లయ ప్రకారం చేయాలి. ఈ శృతి లయలతో అనురాగంలా మారుతుంది. ఎప్పుడు నీ జీవితం రాగంలా మలుచుకున్నప్పుడు, అనురాగంగా నీ కుటుంబంలో నువ్వు జీవిస్తున్నప్పుడు ఇది మారుతుంది. అదే అద్వైతము అంటే. ఎక్కడ సంగీతాన్ని తీసుకొచ్చి ఎక్కడ జీవితానికి అన్వయించారండి? మరి రాగం, అనురాగం, శృతి లయలు, జీవితం. శృతి లయల్లాగా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఎలా అయితే శృతి పెట్టి ఆ వీణని చక్కగా వాళ్ళు వాయించటం మొదలు పెడతారో, అలాగే నిన్ను నువ్వు సరిదిద్దుకుని నీ జీవితంలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు అప్పుడు అది శృతి లయలు అవుతుందన్నమాట. అది జీవితం. తనను తాను గమనించుకున్నప్పుడు, నేనెవరిని, నేను ఎలా ఉన్నాను, నాలో గుణం ఎలా ఉంది, నాలో ఏం ఆలోచనలు వస్తున్నాయి, ఇంకా నన్ను నేనేం సరిదిద్దుకోవాలి, ఇది మనం గమనించుకోవడం. నన్ను నేను గమనించుకున్నప్పుడు తాళం అవుతావు. తాళం తెలుసు కదా, తై తాళం ప్రకారం స్టెప్ పడాలి, తాళం ప్రకారం మృదంగం, తాళం ప్రకారం ఏదైనా తాళం అన్నమాట. అక్కడ ఒక పద్ధతి ప్రకారం తాళం. అప్పుడు నిన్ను నువ్వు గమనించుకున్నప్పుడు తాళం అవుతావు అన్నమాట. అంటే తాళానికి అనుగుణంగా ఎలా అయితే నాట్యం చేస్తామో అలాగే నిన్ను నువ్వు గమనించుకున్నప్పుడు నీ జీవితం కూడా పద్ధతిగా పెడుతుంది. ఇది ఇలా చెప్పారన్నమాట. ఇలాంటి జీవితం మనం జీవిస్తున్నప్పుడు వెరసి కళ్ళల్లో కామం, అసూయ, ద్వేషం కనపడవు. ఇలా జీవిస్తున్నప్పుడు నీ కళ్ళు అద్భుతంగా వెలుగుతాయి, తల్లిలా ఉంటాయి, అక్కడ ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. అప్పుడు ఆ కళ్ళు శాంతంగా ఉంటాయి. అవే బుద్ధుడి నయనాలు, ఆశీర్వాదాలు. బుద్ధుడు కళ్ళు అంత అద్భుతంగా ఉండటానికి కారణం ఏంటంటే ఆయన అలా ఉన్నారు కాబట్టి. ఆయనలో అసూయ లేదు, ఒక ద్వేషం లేదు, కామం లేదు, ఏమీ లేదు, ఏ కోరిక లేదు. కాబట్టి ఆ కళ్ళు ప్రశాంతంగా ఉంటున్నాయి. ఇక్కడ ఏం చెప్పారంటే సృష్టానతం సృష్టి సృష్టత అంటే సృష్టించేవాడు లేకుండా సృష్టి ఎలా జరుగుతుంది? ఒకడు ఉండాలిగా సృష్టిస్తానికి. ఒక తల్లి తండ్రి లేకుండా బిడ్డ ఎలా పుడతాడు? అలాగే సృష్టించేవాడు లేకుండా ఈ జగత్తులో సృష్టి ఎలా జరుగుతుంది? మనం కావాలనుకుంటే పుడతాడు పిల్లలు, వద్దనుకుంటే ఆపేస్తాం. పిల్లలు వద్దనుకుంటే అలాగే మరి సృష్టి కూడా అంతే.
సృష్టి చేయనంటే నేను సృష్టి చేయను అంటాడు. నాకు పిల్లలు వద్దు అనుకున్నాం, ఒకళ్ళిద్దరు కన్నా పిల్లలు వద్దు అనుకున్నాం. మన ఎవరు అడిగేవాళ్ళు లేరు. మనం కనపోతే ఇంకొకళ్ళకి అంటారు, ఇంకొకళ్ళు వాళ్ళ ఇష్టం. కానీ సృష్టి చేయనంటే సృష్టికర్త మనమంతా ఎలాగుంటాం? అసలు ఆయన నేను సృష్టి చేయను అన్నాడు అనుకోండి, మనమంతా మనమంతా ఎలా ఉంటాం? ఇక్కడ ఉండలేమన్నమాట. కాబట్టి సృష్టికర్త ఎంతో మంది జనాలను, శుక్రులను, ఇక్కడ శుక్రులు అంటే శుక్ల కణాలు ఉన్న వారిని శుక్రులు అంటారు దేవ భాషలో. అది శుక్రులను, జీవోత్సవాలను సృష్టి చేయలేదు. సృష్టికర్త ఈ జనాలందరినీ, ఈ జీవోత్సవాలని ఎట్లాగరా దేవుడ ఎట్టగొట్ట బతుకుదామని బతుకుని బండిలా బరువుగా ఈడుస్తూ ఉండే ఈ జనాలని, ఈ శుక్రులను ఆయన సృష్టి చేయలేదు. ఎందుకని ఆయన అలాంటి వాళ్ళని సృష్టికర్త సృష్టిస్తాడా? కుంటి పిల్లల్ని గుడ్డి పిల్లల్ని కట్టారా? మరి ఎలా చేశారంటే తను అనుకున్న విధంగా, సృష్టికర్తకు అన్నీ తెలుసు, క్రియేట్ చేసేవాడికి అన్నీ తెలుసు. కాబట్టి తను అనుకున్న విధంగా సరి అయిన అంగ మార్పులతో, సరి అయిన అంగ మార్పులు, కళ్ళు ఎక్కడ ఉండాలి, ముక్కు ఎక్కడ ఉండాలి, నోరు ఎక్కడ ఉండాలి. ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇక్కడ పెద్ద కన్ను అంతా, మొత్తం ఒక కన్ను ఉంది, 2 గుడ్లు ఉన్నాయి అంతే, చిన్న రంధ్రాలు ఉన్నాయి. ఈ పళ్ళు లేదు, ఏమి లేదు, ఇదంతా నున్నగుంది. దానిమ్మ చెక్క కాయ కోస్తే ఎలా గింజలు ఉంటాయి అలా ఈ పొట్ట కుడి భాగంలో ఇలా కనపడుతుంది. ఈ నోట్లోకి మనం వేస్తున్నాం, అక్కడ నవ్వులి అది వెళుతుంది. అంటే అలాంటి మానవుల్ని ఎన్నో పరిశోధనల్లో అలాంటి మానవులు కూడా సృష్టించారు. కానీ సృష్టికర్త ఏం చేశారు? సరైన అంగ మార్పులతో, అంటే అంగాలన్నీ ఉన్నాయి ఎక్కడికక్కడ, కళ్ళు ముక్కు ఏటికవే క్రియేట్గా, ఇలా క్రియేట్ చేయాలంటే ఒక పరిశోధనశాలలో క్రియేట్ చేసి ఉన్నాయి. కానీ వాటిని మార్చాడు ఆయన. ఎలా మార్చారు? సరి అయిన విధంగా. ఎలా ముక్కును వాడుకోవాలి, ఎలా నోటిని వాడుకోవాలి, కళ్ళని ఎలా వాడుకోవాలి, చేతులను ఎలా వాడుకోవాలని ఆ విధానము, ఎత్తు పొడుగు అన్ని, లోపల అవయవాలు, అంతరేంద్రియాలు, బాహ్యేంద్రియాలు, అంగ మార్పు అన్నారు ఇక్కడ. అంటే అంతకు మునుపు ఉన్న అంగాలు సరిగ్గా లేవు కాబట్టి దాన్ని మార్పు చేసి అంగ మార్పులతో దైవాలని సృష్టించాడు. మనుషులను సృష్టించలే ఆయన, ఏకంగా దైవాలని సృష్టించాడు. కానీ తర్వాత ఎన్నో మార్పులు జరిగి వీళ్ళ సొంత శైలితోటి రకరకాలైన ప్రయోగాలు చేసి ఈ మానవులు యథార్థాన్ని మర్చిపోయారు. మర్చిపోవడానికి చీకటిలో కోసం కూడా సగం కారణం, వీళ్ళ యొక్క అతి తెలివి సగం కారణం. నేను ఇది కనిపెట్టగలను, అది కనిపెట్టగలను, ఇలా చేయను. చక్కటి వంకాయ, చక్కటి బెండకాయ, చక్కటి కూరగాయ పోయింది కదా, అన్ని హైబ్రిడే కదా, ఏదన్నా కమ్మగా ఉన్నాయా అంటే అవి మార్చేశారు. చక్కదనాన్ని ఎలా మార్చేశారు, అలాగే చక్కటి సృష్టికర్త నిర్మించినటువంటి దైవాన్ని మార్చేసి ఈ మానవుడు యథార్థాన్ని మర్చిపోయి నిర్దిష్ట ప్రకారం నడవకుండా, అంటే ఆయన ఏదైతే నిర్దిష్టం చేశారో ఇలా ఉండాలి, ఒక దైవం ఇలా జీవించాలి, ఇలా మాట్లాడాలి అన్న ఒక విధానం అనేది మర్చిపోయి ఆ రకంగా నడవకుండా తమదైన శైలిలో నిర్మాణ వ్యవస్థనే నాశనం చేశారు. తమదైన శైలి, తమ ఇష్టం వచ్చినట్టు ఇలా ఉండాలి. భగవద్గీత మారిపోయింది, ఖురాన్ మారిపోయింది, బైబిల్ మారిపోయింది. ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు భగవద్గీత అర్థం కాల. ఈ రోజు భగవద్గీత చూస్తుంటే ప్రతి ఒక్క వాక్యము ఒక ఆకాశంలో విచ్చుపోయి కనపడుతుంది. ఎంత నిర్దిష్టంగా వాళ్ళు అద్భుతమైన గ్రంథాన్ని చేతిలో పెడితే దాన్ని మసిమూసి మారేడికాయ చేసి తమ బ్రతుకు తెరువు కోసం, తమ సంపాదన కోసం, తమ యొక్క కీర్తి ప్రతిష్టల కోసం దాన్ని రకరకాల వివిధ రకాలుగా దాన్ని చెప్పడం మొదలు పెట్టారన్నమాట. దానిలో అలవాటు పడిపోయి మనం కూడా అదే కరెక్ట్ అనుకుని అలాగే జీవిస్తూ వచ్చాం. ఒక దైవము మనిషిలా జీవిస్తూ వచ్చాడు. నేను దైవాన్నా, నేను ఇలా పుట్టానా, నేను ఇలా బతకగలనా, నాలో ఇంత శక్తి ఉందా అని ఎవరికి తెలుసు? ఎవరికీ తెలియదు సృష్టికర్త. ఇకపోతే నిర్దిష్ట ప్రకారం నడవకుండా
తమదైన శైలిలో నిర్మాణ వ్యవస్థనే నాశనం చేశారు. కాబట్టే ఇదంతా నాశనం చేసేశారు. కాబట్టి ఇది నిజమైన జీవితం కాదు. కాబట్టి నిజమైన జీవితం ఎలా జీవించాలని తిరిగి పునర్నిర్మాణం అంటే ఒకానొకప్పుడు సృష్టికర్త ఈ భూమిని దేనికి సృష్టించాడో, దైవాలని ఎందుకు ఎలా సృష్టించాడో అనే దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేపట్టారు పత్రిజీ. ఆయన ఒక్కరే చేపట్టారు. ఎందుకంటే ఎంతో మంది ఉండొచ్చు, ఎంతో మంది చేయొచ్చు, కానీ ప్రపంచమంతా శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ప్రపంచమంతా జీవహింస లేకుండా బ్రతకాలి అని కంకణం కట్టుకున్నటువంటి సొసైటీనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. శ్వాస మీద ధ్యాస, జీవహింస, ఈ రెండే కాన్సెప్ట్, ఇంకేం లేవు. ఇక మిగతాదంతా ఆత్మజ్ఞానం. అది సృష్టి. అప్పుడు నేను ఒక క్వశ్చన్ వేసుకున్నాను బుద్ధుడి దగ్గర, సృష్టి అంతా ఇంతేనా, ఇంకా వేరుగా ఉందా ఇంకెక్కడైనా, అది ఎలాగుంటుంది, ఉంటే ఇంకా ఒక సృష్టి, ఈ జగత్తులో సృష్టి ఇలా ఉంది, ఇంకా సృష్టి అనేది మీరు ఇంకా వేరుగా ఏమన్నా జరిపారా, అది కూడా నాకు తెలిస్తే బాగుంటుందని నేను క్వశ్చన్ అడిగాను. అడిగితే ఎలాగుంటుంది అంటే అప్పుడు మైత్రేయ బుద్ధుడు వచ్చి, నా అలా ఉంటుంది సృష్టి, ఇంకొకలా ఎలా ఉంటుంది, నేను ఎలా జీవిస్తున్నాను, ఫ్రెండ్షిప్, అందరితోటి కలిసి అంతా నువ్వు ఒకటే నేను ఒకటే అన్న కాన్సెప్ట్తో నేను జీవిస్తున్నాను. సృష్టి అంతా ఇంకా వేరేలా ఏమీ ఉండదు, ఇలాగే ఉంటుంది అని చెప్పారు. నా గుట్టు విప్పుతున్నాను అన్నారు. ఇప్పుడు దాకా ఆయన ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. ఏం గుట్టు విప్పి ఏమి రహస్యం చెప్తారో అనుకున్నాను. అసలు రహస్యం బట్టబయలు చేస్తున్నాను. బాహ్య సంపద పోగేసుకునేవాడు చేసిన విధానాలు ఇవన్నీ. షాక్. చూడండి, నిజమే కదా. పుట్టిన దగ్గర నుంచి నగలు ఏర్పరచుకోవాలి, బిల్డింగ్లు ఏర్పరచుకోవాలి, మరి ఇవి ఏర్పరచుకోవాలి, బతుకు తెరువుకి అంటే బాహ్య సంపదని పోగేసుకోవటం కోసం ఈ అసలైన దైవత్వ లక్షణాలను మూసేసి ఈ మానవ తత్వాలన్నిటినీ కనిపెట్టేశారు. అది మెయిన్ పాయింట్. అవసరం కోసం, బతకడం కోసం సంపాదించుకోవటం వేరు, మరి విపరీతమైన భోగాల కోసం మనం తరతరాలకి డబ్బులు కావాలి అనేది, ఇక జీవితాంతం సంపాదించుకోవటం, వండుకుంటూ తినటానికే సమయం అంతా సరిపోతుంటే ఒక మానవుడు ఏం చేస్తాడు పాపం? ఎలా ఆధ్యాత్మికతలోకి వస్తాడు, ఎలా తనని తాను తెలుసుకుంటాడు? అందుకే సులువైన మార్గం, తనలో తాను ఉంటూనే, తన కుటుంబంలో ఉంటూనే సులువైన మార్గం మనకి శ్వాస మీద ధ్యాస అందించారు. మరి ఈ ఎప్పటి నుంచో చూస్తున్నాను, అంటే యుగాల తరబడి నేను చూస్తున్నాను ఈ మానవుడు మారతాడా అని. మారరు, డిసైడ్ అయిపోయింది. వీళ్ళు మారరు, మనసు విప్పరు, మనసులో ఏముందో బయటికి చెప్పరు, గుడ్డితనాన్ని ఇష్టపడతారు. ఇక్కడ గుడ్డితనాన్ని అంటే కళ్ళు లేకపోవటం కాదు, కళ్ళుండి కూడా సత్యాన్ని చూడకపోవటం, ఎవరైనా చెప్పినా వినకపోవటం, అది ఆ గుడ్డితనాన్ని ఇష్టపడతారు. నాకెందుకు పక్క వాళ్ళ గొడవ అని ఎవ్వరి గురించి పట్టించుకోరు. తన కుటుంబము తాను తప్ప ఎవ్వరి గురించి పట్టించుకోరు. మరి ఈ భూమి మీద ఇలాంటి జీవులు ఉన్నా లేకపోయినా ఒకటే అన్నారు. అంటే ఇవన్నీ అలా బతికే వాళ్ళందరికీ పనికి మాలిన జీవుల, చెప్పినా కూడా వినారా? నువ్వు నీలో ఇంత శక్తి ఉంది, నువ్వు దైవము అంటే, దైవం అంటే ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని వీళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. అంటే నీకు అసలు దివ్యం అంటే ఎలా ఉంటుందో తెలీదు, దైవత్వ లక్షణాలు అంటే ఏమిటో నీకు తెలీదు, అసలు అక్కడ ఉండే సంస్కృతి ఏంటో నీకు తెలీదు. నువ్వు పనికి మాలినవన్నీ పెట్టి భూమి మీద నాశనం చేసి పైగా పనికొచ్చే విధంగా జీవించే వాళ్ళని జడ్జి చేస్తున్నారు, సత్యాన్ని జడ్జి చేస్తున్నారు. ఇవి పనికి మాలిన జీవులు. ఇలాంటి పనికి మాలిన జీవులు అన్నారు ఇక్కడ. మనిషి దైవం పక్కన పెట్టండి, అంటే కదలాడే జీవి మనిషి. ఆ జీవులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి సృష్టికర్త నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. సృష్టికర్త ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఈ భూమి మీద ఏం జరగాలో అవన్నీ జరగాలి, ఎవరు పోవాలో వాళ్ళు పోవాలి, ఎవరు ఉండాలో వారు ఉండాలి, ఏం మారాలో అవి మారాలి. ఇవన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ సృష్టికర్త నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు.
మరి మనమేం చేయాలి? నిన్ను నువ్వు నమ్ముకుంటావు, నీలోనే ఉంటావు. ధ్యానంలో నిన్ను నమ్ముకున్నావు, నీలోనే ఉంటావు. ఇది కూడా సృష్టికర్త నిర్ణయమే. నీలో నువ్వు ఉండటము, నువ్వు ధ్యానం చేయటానికి తగదు అని నిర్ణయించడం కూడా సృష్టికర్త యొక్క నిర్ణయమే. మానవతా దృక్పథంతో ఆలోచించండి. మనిషిలా కాదు. మనిషి మానవత్వం వచ్చిన తర్వాత మానవుడు అవుతాడు. ఆ మానవతా దృక్పథంతో ఆలోచించండి, అర్థం చేసుకోండి. మనలాంటి వారే పక్కవారు కూడా. ఇది మాత్రం చాలా కఠినమైన విషయం. నాకు కావాలనుకుంటాం కానీ ముందు పక్కవారికి కావాలనుకుంటాం. పత్రికారు ముందు అందరికీ భోజనం పెట్టి తన తర్వాత తింటారు. ఇలాంటివన్నీ మన ఆకలి ముందు మనం చూసుకుంటున్నాం. నాకేం కావాలి నేను చూసుకుంటున్నాను. నిజమే, మన కుటుంబ ధర్మం మనం చెయ్యాలి. కానీ మనలాంటి ఆకలి పక్కవారికి ఉంటుంది, మనలాంటివే వారికి ఉంటాయి అన్నది లేకుండా ఇది నాకు మాత్రమే ఉంది, వారికి తెలియదు. అసలు వారి గురించి మనం ఆలోచించని కూడా ఆలోచించం. అంత టైం లేదు మనకి. ఒకవేళ ఉన్నా కూడా ఇక్కడ రాదు. అది హృదయం ఎంత వైశాల్యం అయితే కానీ ఆ విషయం రాదు. అందుకని పక్కవారు కూడా మనలాంటి వారే. పక్కవారు కూడా దీనికి అంతటికీ కారణం. ఈ పక్కవారు ఎందుకు ఇట్లా అనుకుంటున్నాము అనంటే దీనికి మనం ఇలా తయారవటానికి కారణం ఏంటంటే జీవహింస. ఒక మాంసం తినటం వల్ల ఇంత ప్రమాదం ఉందని ఎవరికి తెలుసు? అదొక ఆహారం అనుకుంటున్నాం కానీ అది. మరి జంతువులని ఎంత కన్నీళ్లు కార్పించామో, ఆ మెడ నరుకుతున్నప్పుడు ఎంత బాధపడిందో, ఎంత అరిచిందో. తన పక్క మేకలు అరుస్తూ ఉంటే పాపం గిలగిల్లాడి అది చచ్చిపోతుందని తెలిసి తను చచ్చిపోతూ తన పిల్లల్ని వదిలేసి అన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఆ జంతువుకి. తను చచ్చిపోతూ ఉంటాయి. బిడ్డలున్న తల్లి అయితే ఇంకా ఫీలింగ్స్ ఉంటాయి. అది ఎంత కన్నీళ్లు కారుస్తూ చచ్చిపోయిందో. అలాంటి మాంసం చంపిన వాడి కంటే కూడా తిన్నవాడికి ఇంకెక్కువ పాపం. అది ఎంత కన్నీళ్లు కార్చిందో మనము అంత కన్నీళ్లు కార్చి తీరాల్సిందే. ఇది సృష్టికర్త యొక్క నిర్ణయం. ఎంత తిన్నామో అంత కన్నీళ్లు అంత బాధ కూడా మనం అనుభవించి తీరాల్సిందే. అందుకని ఒక్కటే మార్గం సుగమం అవ్వాలి అంటే, జన్మ రాహిత్యం పొందాలంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి, ధ్యానం చేయాలి, జీవహింస మానాలి. ఈ రెండే, ఇదే మార్గం. చేసిన ప్రతిదీ అన్ని కర్మలు పోవటానికి, మన లోపల శుభ్రపడటానికి, నన్ను నేను తెలుసుకోవడానికి అడ్డం పడ్డ వాటికి అన్నిటికీ కారణం జీవహింస. ఏ జీవిని హింసించకూడదు. అది ప్రతి ఒక్కరికి ధ్యానం తెలియచేయాలి. అది గాడ్ ఈజ్ ఫెమిలియర్. నిజంగా గ్రేట్ అన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ అయినా తెలిసినా తెలియపోయినా నువ్వు ధ్యానం చేయకపోతే నువ్వు మాంసం మానేవయ్యా అని అంటారు పత్రిజీ. ఆ నాన్ వెజ్లో రహస్యం ఏముందంటే నువ్వు మనిషిలానే ఉండిపోతున్నావు, ఎదగట్లేదు. కారణం అది. ఒకరోజు నాకు అర్ధరాత్రి సమయంలో, ఇది ఈరోజు మార్నింగ్ నాకు వచ్చింది ఇదంతా ప్రకృతి కాన్సెప్ట్ నుంచి. ఇకపోతే జ్ఞాపకం, ఆలోచన. జ్ఞాపకం వేరు, ఆలోచన వేరు. ఆలోచన అన్నది గతంలో జరిగిపోయినటువంటి ఎన్నో. మనకు చిన్నపిల్లలు ఊహ వచ్చిన దగ్గర నుంచి మనకు ప్రతిదీ గుర్తుంటుంది. అవన్నీ ఆలోచనలు. ఆ ఆలోచనలన్నీ మైండ్లో రికార్డ్ అయిపోయి గూడు కట్టుకుని ఉన్నాయి. వాటిల్లో నుంచి ఇక్కడ సందర్భాన్ని బట్టి వచ్చే ఆలోచన కొన్ని అవసరమైన ఆలోచనలు, అవసరం లేని ఆలోచనలు, బాధాకరమైన ఆలోచనలు, మధురమైన ఆలోచనలు, ఇవన్నీ కలిపి ఉన్నాయి కలగాపులగంగా. అయితే ఉన్నట్టుండి ఏదో గుర్తుకొస్తుంది, మనకి జ్ఞాపకం వస్తుంది. అక్కడే సందర్భం అక్కర్లా, ఇలాగే ఉంటాము. ఏదో ఒక గుర్తు, జ్ఞాపకం వచ్చేస్తుంది. ఎందుకు జ్ఞాపకం వస్తుంది? ఒక పనికి మాలిన సంఘటన
నన్ను బాధించేటువంటి సంఘటన ఎందుకు నాకు జ్ఞాపకం వస్తోంది అంటే, ఆ ఆలోచన మనస్సులో నుంచి వచ్చిన ఆలోచనలో నుంచి అది మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. దీనిని స్మృతి అంటారు. తెలివొచ్చిందా అంటారు. పడిపోతారు ఎవరైనా తెలియకుండా. తెలివి వచ్చిందా అంటే మేల్కొల్పు. తెలివి. అట్లా ఓ జ్ఞాపకం. ఆ జ్ఞాపకాలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. ఆలో ఆ గతంలో ఉండే ఆలోచనలోంచి వచ్చినటువంటి ఆ జ్ఞాపకం మనల్ని వేధిస్తూ ఉంటుంది. ఆలోచన మనల్ని వేధిస్తోంది అనుకున్నాను నేను. ఆ ఆలోచనలన్నీ గతంలో ఇయన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. ఇప్పుడు నేను టీ తాగాలనుకుంటాను. ఇప్పుడు నేను వెళ్లి టీ పెట్టుకోవాలి. ఇప్పుడొచ్చిన ఆలోచన. ఇప్పుడు. కానీ ఇప్పుడు కాదు తర్వాత పెట్టుకుందాం. ఇది బుద్ధి. సందర్భాన్ని బట్టి. ఇదేంటి ప్రెజెంట్‌లో ఉన్నాం మనం. ప్రెజెంట్‌లో ఉండి చేసే పనులన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్‌లో నేను కూర్చున్నాను, నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. తర్వాత ఏం చేయాలి అనేది మనకొక టైమ్ టేబుల్ ఉంటుంది గదా! 6కి ఏం చేయాలి, లేచిన తర్వాత 7కి కిచెన్‌లోకెళ్ళాలి. ఇవన్నీ టైమ్ టేబుల్. ఇదేంటంటే ఇవి ఆలోచనలు కాదు. వర్తమానంలో మనం జీవించటానికి కావాల్సినటువంటి పనులివి. అందుకని వీటి గురించి మనం పెద్దగా ఆలోచించం. పెద్దగా మనకు ఆలోచించేదిను, జ్ఞాపకం వచ్చేది ఏంటి? ఏనాడో గూడు కట్టుకున్నటువంటి ఆలోచనల నుంచి వాటిల్లో నుంచి జ్ఞాపకం వస్తుంది. ఒక అర్ధరాత్రి కాడ నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం రాగానే ఎంతో బాధేసింది. బాధ వేయగానే దాని మీద నాకు దృష్టి మళ్ళింది. అసలు ఒక పనికిరాని ఆలోచన ఏనాటిదో ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది? ఇప్పుడు అది గుర్తుకొచ్చి నేనెందుకు బాధపడాలి? ఇది సందర్భమా? హాయిగా దుప్పటి ముసుగేసుకొని పడుకోక ఎందుకు ఈ జ్ఞాపకం అప్పుడు నాకు దాని మీద దృష్టి మళ్ళింది. అసలు ఈ జ్ఞాపకం ఎక్కడి నుంచి వస్తుంది నాకు? ఎందుకొచ్చింది ఇప్పుడు? హ్మ్. అది చాలా బాధాకరమైన విషయం. అది ఇప్పుడెందుకు నాకు గుర్తుకొచ్చింది? హ్మ్. దీన్ని నేను తీసేయాలి. వెంటనే ఏమిటి ఈ ఆలోచన? నేను దీనిని తీసుకోను. ఇంతకు మునుపు నేను చెప్పాను. మన ప్రతి ఆలోచన సరికాని ఆలోచన, సరైన ఆలోచన ఏదైనా సరే మనకొక ఆలోచన రాగానే ఎవరో ఎదురుగుండా కనపడ్డారు. వాళ్ళ మీద ఒక నెగెటివ్ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏమవుతుంది? మన ఆత్మ చుట్టూ కూడా ఇక్కడ ఆహ్, మ్యాగ్నెటిక్ పవర్ లాగా విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాల్లాగా మారి దాని ఆత్మ చుట్టూ చుట్టుకుంటుంది. ఎవరి గురించో మనం ఆలోచించి దీన్ని మన ఆత్మ చుట్టూ చుట్టుకోవటమే మాయ. ఆత్మ మాయ చేత కప్పబడనంటే ఇలా ఎన్ని పనికిరాని విషయాలు నిన్న పత్రి గారు వైజాగ్ క్లాసులో చెప్పారు. పనికి వచ్చే ఆలోచనలు పనికిరాని ఆలోచనలు జీవితం. నీకు పనికొచ్చే పనులేంటి, పనికిరాని పనులేంటి 2 పేపర్‌లో రాసుకోండి. పనికొచ్చే పనేంటి? ఈ పనికిరాని పనులు చేసినా దుర్యోధనుల్లాగా ఉంటాయి. పనికొచ్చే పనులు చేసేది ధర్మరాజులాగా పాండవుల్లాగా ఉన్నారు. కనీసం వాళ్ళ విధానం తెలిసన్నా జీవించారు. ఇది ఇక్కడ ప పనికిరానిదా, ఇది పనికొచ్చేదా అనే ఆలోచన కూడా మనకు లేదు. అంటే మన జీవితంలో ఏదొస్తే అలా సాగిపోతూ వెళ్ళిపోయామనమాట. అది. అయితే నేను అసలు ఈ ఆలోచన నేను తీసుకోను. అది నాకొచ్చింది. అది తీసుకోబట్టే గదా! నేను నేను మళ్ళీ దాని గురించి ఆలోచించబట్టే గదా! అది మళ్ళీ నాకు లేనిపోనిది చుట్టుకోవడం వద్దు నాకు ఈ ఆలోచన. ఉన్నదే నేను కడుక్కోవడానికే నా జీవితం ఇప్పుడు ధ్యానం మొదలుపెట్టింది కానీ 23 ఏళ్ళు సరిపోయింది. పనికిరాని ఆలోచన తుడిచేసుకోవటం, పనికిరానివన్నీ శుద్ధి చేసుకోవటం, నా అణువులను క్లీన్ చేసుకోవటం, మాంసం తిన్న పాపాన్ని కడుక్కోవటం, ఎంతో సేవ చేయటం ఇవన్నీ కూడా మన మైనస్ పాయింట్లన్నిటిని కడిగేస్తాయి. అందుకే పత్రికారు ఎవరెవరికి ఏ పనులు అప్పచెప్పాలో ఆ పనులు అప్పచెప్తారు. వాళ్ళ కోసం మనం ఏదో ప్రపంచం కోసమో, లోక కళ్యాణం కోసమో చేస్తున్నాం అనుకున్నాను. నా కోసం నేను చేసుకుంటున్నాను అనేది నాకు తర్వాత తెలిసింది. చాలా గొప్పగా చేశానంటే ఎవరి కోసం తీసుకుంటాం? ఆ సేవ, ఆ భాగ్యం ఇంకా ఆ భాగ్యం దొరికింది మనకి. ఆ సేవ చేసే భాగ్యం దొరికింది. అంతకు మునుపు ఏం చేయాలో తెలీదు. లేని వాళ్ళకి ఏదో పెట్టాము, బట్టలు దానం చేసాం, రక్తదానం చేసాం. మరి ఏదో మనకు తోచిన సహాయం చేసాం. ఒక మంచి పనులు చేసాం. కానీ
అది వేరు, ఇది వేరు. ఈ ధ్యానం, దానం కంటే మించింది ఇంకొకటి లేదనమాట అక్కడ. అయితే నేను దీన్ని తీసుకోను. అసలు ఆ విషయము అనేది నేను మర్చిపోవాలి. ఎలా? అసలు ఆ గుర్తే నాకు ఉండకూడదు. ఆ గుర్తు వల్లే నేను బాధపడుతున్నాను మాటి మాటికి. ఎలా? ప్రెజెంట్‌లో ఉండు అంటున్నారు. ప్రెజెంట్‌లో ఉంటున్నాం. వింటున్నాం, చదువుకుంటున్నాం, పనులు చేసుకున్నాం అంతా బానే ఉంది. టక్కున మళ్ళీ ఆ జ్ఞాపకం ఎందుకు గుర్తుకొస్తుంది? ఏమిటి దానివల్ల నాకు లాభం? అంటే అది ఉండబట్టే గదా నాకు గుర్తుకొచ్చింది. అందుకని అది ఉండకూడదు. నేను మర్చిపోవాలి. ఎలా? అప్పుడు నాలో కుంభవృష్టే కురిసింది. నాకది వద్దు. పనికిరానటువంటి, బాధాకరమైనటువంటి, నాకు ఉపయోగం లేనటువంటి, నేను మరిచిపోవలసినటువంటి ఆ సంఘటనలు గాని, ఆలోచన గాని నాకు వద్దు అని ఇలా ధ్యానంలో కూర్చున్నానండి. అర్ధరాత్రి 2కి. కూర్చోగానే నా లోపల నుంచి బయట వాన ఎలా కుంభవృష్టి కురుస్తుందో, అలా మొత్తం కుంభవృష్టి కురిచి, నా అణువణువు, పరమాణువు లోపల మొత్తం తడిసి ముద్దయిపోయా. ఆ కుంభవృష్టి ఏంటి? ఎట్లా అసలు అది ఎన్ని ధారలంటే ఇలా బిందెలతో నీళ్లు పోస్తుంది. ధారలు ధారలుగా కుంభవృష్టి కురిసింది. ఎంత అద్భుతంగా ఉందంటే ఒక్కసారి అది కురవగానే, నా లోపల అది కురవగానే ఒక్కసారి ఆ జ్ఞాపకం ఏదైతే నన్ను బాధ పెట్టిందో ఆ విషయం అనేది నేను చూస్తుండగానే ఇలా భస్మం అయిపోయి మంటలా వచ్చేసి పొగలా మారిపోయి ఆ పొగ కూడా వెళ్ళిపోయి అదృశ్యమైపోయి నాకు గుర్తు రావట్లేదు తర్వాత. అసలు అంతకు మునిపి ఇది బాధాకరమైన విషయం అని మీకు చెప్తున్నాను. ఆ విషయం ఏంటో నాకు గుర్తు రావటం లేదు. అక్కడ ఉంటేగా గుర్తు రావడానికి. నీ మైండ్‌లో ఉంటేనే నీకు గుర్తొస్తుంది. మైండ్‌లో లేకపోతే ఎవరన్నా ఏమన్నా అడిగినప్పుడు నాకు తెలీదండి, గుర్తు రావడం లేదు అంటాం. గుర్తు రాకుండా నువ్వు ఎలా చెప్పలేవో, అలాగే నాకు ఆ విషయం గుర్తు రాకుండా అయిపోయింది. ఇంత అద్భుతం ఉందా? ఒక పనికిరాని బాధాకరమైన విషయాన్ని అదృశ్యం చేసేసుకున్నామా? ఎలా జరిగిందిది? ఇంతకాలం ఎందుకు తెలియలేదు? దాని గురించి నేను ఎందుకు బాధపడుతూ వచ్చాను? హ్మ్. ఇది. అయితే ఆ దృశ్యాన్ని నేను చూశాను. నా మైండ్‌లో అది ఖాళీ అయిపోయింది. అసలు లేదు, నా మైండ్‌లో అది ఖాళీ అయిపోయింది. మనస్సులో నుంచి ఆలోచనలు క్రియేట్ అవుతూనే ఉంటాయి. ఆ మనసులోంచి ఆలోచనలు రాకపోతే మనం పనులు చేయలేం. కాబట్టి మైండ్‌లో ఎప్పుడూ అవి ఉంటూనే ఉంటాయి. అది ఆహ్, ఇప్పుడు ఇది ఇలా ఎలా వెళ్ళిపోయింది? దీన్నేమంటారు? ఇది అదృశ్యమైపోయింది అని నేను అనుకున్నప్పుడు, అప్పుడు చెప్పారు గురూజీ. గుర్తు జ్ఞాపకం రావడం లేదు అంటారు. ఏంటంటే, ఎప్పుడైతే ఇది అదృశ్యమైపోయిందో నాకు ఆ ఆలోచన దీనిని ఉపసంహారం అంటారు. ఉపసంహరించుకోవడం. ఉపసంహారం అంటే ఒక ఋషులు, మునులు శాపాలిస్తారు. శాపాలిచ్చినప్పుడు వీళ్ళు బతిమలాడి, ఆ శాపాన్ని ఉపసంహరించుకోరా అంటే తీసివేయరా అని చెప్పి అడుగుతారు. అది కుదరదు. శాపం ఇచ్చిన తర్వాత నువ్వు అనుభవించాలి. అయితే దానికి ఇంకొక విధానం నేను చెప్తాము దాంట్లో నుంచి ఇంకొక రెమెడీ మేము చెప్తాము అని అంటారే కానీ, ఆ శాపాన్ని ఉపసంహరించుకోవటం కుదరదు. ఒక ఋషి, ఒక ముని, ఒక గొప్ప యోగీశ్వరుడు శాపమిస్తేనే ఉపసంహరించుకోవటం కుదరదు అన్నప్పుడు, ఇక్కడ మనలో బాధాకరమైన ఆ విషయాన్ని ఎలా ఉపసంహారం జరిగింది? ఎంత అద్భుతమైన విషయం. మన ఆలోచనలు అసలు మర్చిపోతే తప్ప దాన్ని తీసేసుకోవటం కుదరదు. ఎన్నో ఉంటాయి. లోపల అలాగే ఉంటాయి. దాన్ని శుభ్రం చేసుకోవటం కుదరదు. అయితే ఆ విషయాన్ని ఏం చేస్తాం మనం? ఇంకొక మార్గం చెప్తారు. ఇప్పుడు మనలోని గుర్తులను, జ్ఞాపకాలను ఉపసంహరించుకోవాలి అంటే, ఆ విషయాన్ని
పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళంటే, ఒక విషయాన్ని పట్టుకుని ఎంత మట్టుకు లాగుతావు అనేవాళ్ళు. ఊరికే అదే మాట్లాడుతూ, మాట్లాడుతూ కూర్చొని ఎంత మట్టికి లాగుతావు అని. ఒక విషయాన్ని ఎందుకు అంతగా మాట్లాడతావు అన్న పాయింట్ వేరు. ఎంత మట్టుకు లాగుతావు అన్న పాయింట్ వేరు. పెద్దవాళ్ళు అన్నది ఎవరికైనా గుర్తుంటుంది చూసుకోండి. ఎందుకు ఆ మాటను పట్టుకొని అంతలా లాగుతావు అంటారు. మాటను లాగడం ఏంటి? అదేం తాడా తీగా? ఆ విషయాన్ని పదే పదే ఎందుకు మాట్లాడుతున్నావు అనాలి. కానీ లాగుతున్నావు. చాలా అంతరార్థం ఉందండి ఆ మాటకి. ఎందుకంటే ఒక జ్ఞాపకం అనేది ఈ ఆలోచనలో మైండ్‌లో గూడు కట్టుకుంది. ఆ గూడు కట్టుకున్నది నుంచి ఒక తీగ లాంటిది ఈ జ్ఞాపకానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఆలోచనలో నుంచి ఈ జ్ఞాపకం చేసేటువంటి మైండ్‌లో ఉండే భాగానికి నీకు జ్ఞాపకం అది చేస్తుంది. ఆ జ్ఞాపకం వస్తేనే కదా నేను బాధపడింది. జ్ఞాపకం రానప్పుడు అది మైండ్‌లోనే ఉన్నప్పుడు, ఆ ఆలోచన గూడు కట్టుకొని ఉన్నప్పుడు నేను బాధపడలా. అది బయటికి గుర్తుకొస్తేనే, జ్ఞాపకం వస్తేనే నేను పడ్డా. ఈ ఆలోచనలో నుంచి ఈ జ్ఞాపకానికి తీగ లాంటిది కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. ఈ కనెక్ట్ అయిన తీగ, ఆ తీగ ఏమవుతుంది? నీ ధ్యానం వల్ల, నీ బుద్ధి వికసించటం వల్ల, నీ జ్ఞానం నీ ప్రపంచంలో గాని, ఈ పుస్తకాలు చదవటం వల్ల గాని, సజ్జన సాంగత్యం వల్ల గాని, గురువు యొక్క సాంగత్యం వల్ల గాని నీ జ్ఞానం డెవలప్ అవుతుంది. ఈ జ్ఞానం వల్ల వచ్చిన శక్తితో, జ్ఞానం వల్ల వచ్చిన శక్తితో, ధ్యానం వల్ల కాశ్మీర్ భ్రమరంధ్రం ద్వారా వెళ్ళి నాడీ మండల శుద్ధి చేస్తుంది. అది వేరే పాయింట్. నాడీ మండల శుద్ధికి విశ్వశక్తి. కానీ ఇక్కడ జ్ఞానం వల్ల వచ్చిన శక్తి. నీకు ఒక జ్ఞానం రావటం కూడా శక్తి రావడమే. ఒక మంచి మాట విని మనకు తెలియగానే ఎంత హుషారుగా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పాజిటివ్ ఒక జ్ఞానంతో కూడుకున్న దాంతో ఎంతో శక్తి వస్తుందన్నమాట. అలా జ్ఞానం వల్ల వచ్చిన శక్తితో ఈ తీగ భస్మం అయిపోతుంది. ఆ శక్తితో, అర్థం చేసుకునే శక్తితో భస్మం అయిపోతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కపిల మహాముని ఉన్నాడు. ఆయన భిక్ష కోసం వెళ్తే భవతీయ భిక్షాందేహి అంటే ఆ ఇల్లాలు కొద్దిసేపు ఆగండి స్వామి అంటుంది. ఆగుతాడు. ఇంకా అక్కడ ఆవిడ మలినమైన వస్త్రాలు తీస్తుంది, భర్త లెగవలేని భర్తకి సేవ చేస్తుంది. చేసి ఆయనను పడుకోబెట్టి తను శుభ్రంగా చేతులు అవన్నీ కడుక్కుని అప్పుడు భిక్ష తీసుకొస్తే కోపంతో ఇలా చూస్తాడన్నమాట. నేను ఒక మహాముని వచ్చి నీ గుమ్మం ముందు నుంచుంటే నువ్వు ఇంతసేపు చేస్తావా అని. అది అజ్ఞానమా జ్ఞానమా? ఎలా ఋషి అయ్యాడు చెప్పండి? ఎంత గొప్పవాడైనా అవతల పరిస్థితి ఏంటి అనేది నువ్వు అర్థం చేసుకోనప్పుడు నువ్వు ఎలా జ్ఞాని అవుతావు? ఎలా శక్తి వస్తుంది? నీ శక్తి ఎలా ఇక్కడ వర్కౌట్ అవుతుంది? కానీ ఆ కోపాగ్ని, ఆ అగ్నితో ఏం చేశాడంటే, ఎందుకంటే మనలో అనేక రకాలైన శక్తులు ఉన్నాయి, అగ్నులు ఉన్నాయి. ఆ కోపాగ్ని వచ్చింది ఆయనకి, జ్ఞానాగ్ని కాదు. బుద్ధి ఉంటే జ్ఞానం వచ్చేది, అక్కడ జ్ఞానాగ్ని పుడుతుంది. కానీ అక్కడ కోపాగ్ని వచ్చి ఇలా చూస్తే ఆవిడ అంటుంది, అంతకు మునుపు తనని డిస్టర్బ్ చేశాయని 2 పెట్టెలు కోపంగా చూస్తే అవి చచ్చిపోతాయి, కాలిపోతాయి. ఆయన ఎప్పుడో ఒకసారి ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు. అది ఇప్పుడు ఈవిడ చెప్తుందనమాట, నేను పిట్టన కాదు నీ కోపాగ్నికి నేను మాడిపోవటానికి. నా చేతులు బాగుండలేదు, నా భర్త మంచం మీద ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఆ మలినమైన చేతులతో నేను ఎలా రాను? ఆయనను పడుకోబెట్టి నేను కడుక్కుని తీసుకుని వచ్చాను. నా పరిస్థితిని శాంతంగా, అవతల పరిస్థితి ఏంటి, అవతల వారి జ్ఞానం ఏంటి, ఒక సృష్టికర్త నిర్ణయం ఏంటి, అసలు ప్రతి ఒక్కరికి భూమి మీద స్వేచ్ఛ ఉందా లేదా, భూమి మీద పుట్టింది వారు వారు పనులు చేసుకోవటానికా కాదా అన్న జ్ఞానం లేనప్పుడు నువ్వు ఋషివి ఎలా అయ్యావు? అప్పుడు జ్ఞానోదయం అయింది కపిల మహాముని. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఆ అక్కడ ఆ శక్తి ఉంటుంది, ఆ శక్తిని దుర్వినియోగపరుచుకున్నాడు ఆయన. కానీ ఇక్కడ జ్ఞానాగ్ని, జ్ఞానం వల్ల వచ్చిన అగ్ని అన్నమాట. దానితోటి మనలో పవర్స్ అనేవి బయటకు వస్తాయి. అందుకే గతం గతః అన్నారు.
గతాన్ని గతం గతః అని ఎంతమంది మర్చిపోయాం? మనకు మనం క్వశ్చన్ వేసుకున్నాం, ఎవరు సమాధానం చెప్పుకోక్కర్లా. మనం గతం ఎంత మట్టుకు మర్చిపోయాం చెక్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు నన్ను నేను సరి చేసుకోవాలి. గతం ఎంత మట్టుకు మన అభిప్రాయాలు గతంలోనే ఎప్పుడైతే గతంలోనే ఉంటాయి. ఇవి ఎప్పుడైతే సరికావు, ఇవన్నీ సరికావు అన్న జ్ఞానం మనకు ఉద్భవిస్తుందో ఇవి దగ్ధమైపోతాయి. ఈ ఆలోచన సరికాదు అంటే ఆ ఆలోచన దాని వెనుకమాల ఉండే జ్ఞానం కనుక మనకు అర్థమైందో వెంటనే అది భస్మం అయిపోతుంది. ఆ జ్ఞానం లేక అవన్నీ గూడు కట్టుకొని కూర్చున్నాయి. గతం గతః అవల, గతంలోనే ఉంటున్నాం, గతంలోనే మాట్లాడుతున్నాం, గతంలోనే జీవిస్తున్నాం. ఇప్పుడు మనం కనిపిస్తే, ఎవరన్నా కనిపిస్తే ఏం చెప్తాం? ఏదో బాగోలేదు అన్నారు అనుకోండి, అయ్యా బాబు ముందు కూర్చో, ధ్యానం చేయి. గతం గురించి మాట్లాడం. వాడు గతం గురించే చెప్తూ ఉంటారు. నోరు తెరిచారంటే గతపు మాటలే, సరికాని మాటలే, జ్ఞానం లేని మాటలే. నాయన నువ్వు ముందు కూర్చో, ధ్యానం చేయి, నీ తలనొప్పి తగ్గుతుంది, నీ రోగం తగ్గుతుంది, రా పక్క తీసుకెళ్ళి కూర్చోబెట్టి ధ్యానం చెప్తాం ముందు వాడు. ఇష్టమైతే అమ్మో దీనివల్ల లాభం ఉంటుందంటే చేస్తారు, లేదంటే ఈ సొదగాడు ఏంటని పోతారు. మన సొదగాళ్ళుగా కనపడతాం. అదనమాట. అందుకని ఎప్పుడైతే ఆ జ్ఞానం నీకు వచ్చిందో, ఆ బుద్ధి జ్ఞానం వచ్చిందో కర్మ దగ్ధం అయిపోతుంది. దీనిని జ్ఞానాగ్ని దగ్ధాది కర్మనే అన్నారు. ధ్యానాగ్ని కర్మనే అలా. ధ్యానం వల్ల నీకు వచ్చిన జ్ఞానం, ఆ జ్ఞానంలో నుంచి పుట్టే అగ్ని చేతే నీ కర్మ దగ్ధం అయిపోతుంది అన్నారు. ఇవాళ నాకు ఆ పనికిరాని ఆలోచన దగ్ధమైపోయిందా లేదా? మరి అందరికీ దగ్ధం అవ్వాలా వద్దా? పాత్ర ఖాళీ చేయాలి. ఈ మనస్సు అనే సరికానివన్నీ దగ్ధం చేయాలి అంటే ఆ జ్ఞానం కావాలి. ప్రతి ఒక్క ఆత్మ కూడా పరిణామ క్రమంలో ఎదుగుతూ వచ్చి ఈ భూమి మీదకి వచ్చి వారు తీసుకున్న విధంగా వారు జీవిస్తున్నారు అన్నదే జ్ఞానం. అప్పుడు జడ్జే నాట్. నీ కులం వేరు, నా కులం వేరు, నీ ప్రాంతం వేరు, నా ప్రాంతం వేరు, నా తెలంగాణ, మీది ఆంధ్ర, మీది మహారాష్ట్ర, ఆ దేశం వేరు, ఇవన్నీ కూడా ప్రాంతీయతలు. గవర్నమెంట్ రూల్ ప్రకారం ప్రాంతీయత ఉండటం వేరు, నువ్వు ఒక ఆత్మజ్ఞానం అయిన తర్వాత నీకు ఆ భావం ఉండటం వేరు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు నా బర్త్డే, పిల్లలు ఇంట్లో అంత సంతోషంగా బర్త్డే చేశారు, సర్ప్రైజ్. ఆ రోజున పత్రికారికి ఫోన్ చేసి, సార్ ఈరోజు నా బర్త్డే, ఆయన హ్యాపీ విషెస్ చెప్తారు అని. కానీ ఆయన విషెస్ చెప్పలేదు. మీరు ఒక్కరే పుట్టారా, ఇంకా అందరూ ఎవరైనా పుట్టారా? స్టన్ అయిపోయి, ఎవరైనా బర్త్డే అంటే గ్రీటింగ్స్ చెప్తారు, మరి గురువు గారు ఏంటి ఇలా అన్నారు, మీరు ఒక్కరే పుట్టారా ఇంకెవరైనా పుట్టారా అని. అప్పుడు అన్నాను, నేను ఒక్కదాన్నే కాదు సార్, నాతో పాటు అందరూ పుట్టారు. అలా అన్నారు, బాగుందని ఫోన్ పెట్టేసి. ఏంటి అర్థం అది చెప్పండి? నేను ఒక్కదాన్ని కాదు పుట్టింది, ఈ భూమి మీద అందరూ పుట్టారు. పుట్టకుండానే ఉన్నారేంటి వీళ్ళంతా? ఒక్కసారి పుట్టడం అనేది ఒకేసారి జరుగుతుంది. జన్మ పరంపరలన్నీ అనేవి తర్వాత జరుగుతూ ఉంటాయి. ఎల్కేజీ స్కూల్లోకి జాయిన్ అవటం, ఎల్కేజీ తర్వాత పీజీ దాకా ఉంటాయి. అలాగే అనేక జన్మ పరంపరలు ఉంటాయి. పుట్టడం ఒకేసారి. నీతో పాటు అందరూ పుట్టారు అంటే నాతో పాటు అందరూ పుట్టారు కాబట్టి ప్రతి పుట్టిన వారిది పుట్టినరోజే అక్కడ. ఆ భావం ఆయన నాలో తీసుకొచ్చారనమాట. అలాగనమాట. అందుకని ఇలా మనలో ఎన్నో సరికాని అన్ని సరిచేసేవారు. ఆ జ్ఞానం అంటే అది, మనలో జ్ఞానం రావాలంటే అది. అందుకని భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఒక కారణం ఉంటుందని తెలుసుకోవటం ఫస్ట్ జ్ఞానం, మొట్టమొదటి జ్ఞానం. అంటే మనకు తెలియదు. ఇప్పుడు మీరున్నారు, మీరు దేనికోసం పుట్టారో నాకు తెలియదు, మీ గోల్ ఏంటో నాకు తెలియదు. పుట్టాం, పెరిగాం. కానీ ఇప్పుడు ధ్యానం చేయటం అనేది మొట్టమొదటి గోల్ అది.
శ్వాస మీద ధ్యాస పెట్టడం, మనతో పాటు పక్కన వాళ్ళకి పెట్టించడం, మన జీవితం మనది. దీనితో నీకు జ్ఞానం పెరుగుతున్న కొద్దీ నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎలా సంచరించుకోవాలని నీకు అర్థమవుతుంది. అలా కాకుండా కొన్ని ధ్యానం చేస్తూ జ్ఞానం వచ్చినా కూడా తప్పులు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, పొరపాట్లు చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందుకని అంటే దానిలో ఉండే ఇంకా ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా తీసుకోలేకపో, ఒకటి తెలియగానే తెలిసిందనుకోవటం. అది అర్థం అవ్వాలంటే ఎన్నో అనుభవాలు కావాలి. కాబట్టి ఆ అనుభవాలతో డక్క ముక్కలు తిన్నాక వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్గా వెళ్తారనమాట. చచ్చినా మళ్ళీ రాంగ్ స్టెప్ వేరు. ఒక దైవం ఏం ఆలోచిస్తాడంటే కింద పైన పడైనా సరే ఏదైనా సరే ఒక జ్ఞానాన్ని సముపార్జించుకున్నాడు, పై మెట్టుకి వెళ్ళాడు అని ఆలోచిస్తాడు. ఒక మనిషి ఏం ఆలోచిస్తాడు అంటే ఓ వీడు పడిపోయాడు, తప్పులు చేశాడు, ఇది వీడికి అర్హత లేదు అనుకుంటాడు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి, ప్రతి మనిషి తను ఎదిగాడు అన్నది, ఎదగడానికి అవి తెచ్చుకున్నాడు అన్నది మనం తెలుసుకోవటం ఆత్మజ్ఞానం. అప్పుడు జడ్జిమెంట్ ఎలా వస్తుంది? ఆ జ్ఞానం వచ్చినాక ఇంకా జడ్జిమెంట్ రాదు. జ్ఞానం లేదు కాబట్టి ప్రతి ఒక్కరిని నేను అమ్మో జడ్జి చేయకూడదు అని. అవతల వాడిని సరిదిద్దాలంటే కొన్ని సరిదిద్దాలి, కొన్ని మౌనంగా ఊరుకోవాలి. అలా పదే పదే నేను ఏదో సర్దిద్దామనుకుంటే అక్కడ అహం లెగుస్తాను తప్ప సర్దిద్దట్లా. అలా కాదు, వాళ్ళకే తెలుస్తుంది, కొన్ని మాత్రమే నేను తెలియచెప్పాలి అని జ్ఞానం నాలో. ఇలా ఎన్నో అనుభవాలతో ధ్యానం చేసి ఆ వచ్చిన జ్ఞానంలో కూడా ఎన్నో అనుభవాలతోటి ఆ జ్ఞానాగ్ని అనేది మనలో పుట్టి ఈ కర్మను దహింప చేస్తుంది. మనలో సరికానిది అనేది అద్భుతం. ఏంటంటే ఆ జ్ఞానం అనేది ఎప్పుడేలో మనలో ఆవిర్భవిస్తుందో ఆ అమృత వృష్టి, అమృతం లోపల నుంచి కురిసి దానిని ఏం చేసిందంటే భస్మం చేసేసింది. ఆ తీగను భస్మం చేసింది. ఇంకా ఆ జ్ఞాపకం చచ్చినా రాదు, మాడిపోయిందిగా, కనెక్షన్ లేదుగా. ప్లగ్ పెడితే కదా టీవీ ఆన్ అయ్యేది, ప్లగ్గే లేకపోతే ఇంకా టీవీ ఎక్కడిది? స్పిరిచువల్ సైన్స్ ఇంత అద్భుతమైంది ఇస్తున్నారు. ఇలా ఎన్ని సరికాని ఆలోచనలు, విషయాలు పేరుకుపోయి ఉన్నాయో మనలో, అవన్నీ కూడా తీసివేయాలన్న బలమైన ఆలోచన మనలో రావాలి. ఎన్ని సరికాని ఉన్నాయో నాకు అవన్నీ పోవాలి, ఆలోచన రావాలి. ఆ బలం ఇక్కడ కావాల్సింది ఏంటో తెలుసా? బలం. దీన్నే సంకల్పం అంటారు. సంకల్పం పెట్టుకోండి అనగానే మీరు సంకల్పం పెట్టుకుంటే జరగవు. బలం కావాలి, ఆ ఆలోచనకు బలం కావాలి. ఏవైనా సరే నేను కళ్ళు మూసి కూర్చుంటున్నాను, నాకు ఇది జరిగి తీరుతుంది, 100కి 100 మార్కులు వచ్చినంత బలమైన ఆలోచన అవి రావాలి. అప్పుడే ధ్యానంతో, సజ్జన సాంగత్యంతో, స్వాధ్యాయంతో ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇది సరి అయింది, ఇది సరి కానిది అన్న జ్ఞానం మనలో రావాలి. ఎవరు మన ప్రతి క్షణం పక్క నుండి అమ్మ ఈ మాట తప్పు, ఈ పని కరెక్ట్ అని ఎవరు చెప్పరు. మనకు మనమే సరి చేసుకోవాలి. పాతవన్నీ వదిలేయాలి. మరి పాతవి వదిలేయకపోతే మార్పుని ఎట్లా అంగీకరిస్తారు? పూజలు చేస్తున్నాం, పూజ వద్దు అనగానే మార్పేగా. అమ్మ పూజ అయిపోతే ఎలా అంటే అక్కడ జ్ఞానం లేదు. పూజ చేయడానికి అక్కడ ఏమీ లేదు. ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నిన్ను నువ్వు పరిశుద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత కానీ నీకు పూజ అంటే ఏంటో అర్థమవుతుంది అనేది అది సాధనతో కానీ తెలియదు. అప్పుడు అది మార్పేగా. నో డాక్టర్ అన్నారు, అది మార్పేగా. ఎన్నో నో కర్మకాండలు. ఎందుకంటే ఒక ఆత్మ పరిశుద్ధమై వెళ్ళిపోయినాక నువ్వు ఎవరి కర్మకాండాలు చేస్తావు? బ్రాహ్మణ సంచి నింపడానిక? ఏం చేస్తావు అంటే ఆత్మ అసలు ఏ స్టేట్లో ఉందో మీకు తెలుసా? మనకు తెలుసా? ఒక అజ్ఞానపు ఆత్మ అయితే కాస్త ఎనర్జీ ఇచ్చి పంపించాలి, మన చేతనైతే ఒక మాస్టర్స్కి ఇచ్చి పంపించాలి. ఒక యోగికి ఇటు 7 తరాలు అటు 7 తరాలు ఉద్ధరింపబడతాయి అంటారు. యోగి అయితే తప్పకుండా వాళ్ళు ఏమీ తెలియని ఆత్మ అయినా సరే ఆత్మ ఉద్ధరింపబడుతుంది. చాలా మంది అంటారు సరికాని ఆత్మ కదా, దాన్ని ఉద్ధరిస్తే మన కర్మ కదా అని. ఆత్మల గురించి మాట్లాడాలంటే మరణాంతర జీవితం తర్వాత ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ దాకా గవర్నమెంట్, నక్షత్ర మండలాలు అన్ని తెలిసి ఉండాలి.
తెలిసి ఉంటేనే వాటి గురించి మాట్లాడాలి, తెలియనప్పుడు మాట్లాడకూడదు. మనకు తెలిసి తెలియం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అనుభవం లేకపోయినా అనుభవం వచ్చన్నా ఉండాలి, లేదా గురువు చెప్పిందైనా ఉండాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు జనానికానికి చెప్పకూడదు. నేను చెప్పను, చెప్పలేను. ఎందుకంటే నాకు రాదు. నాకేదైనా తెలియపోతే మీరు ఏదైనా ప్రశ్న వేస్తే నాకు తెలియదు స్వామీజీ, నమస్కారం పెట్టేస్తాను. నాకేమీ చిన్నతనం లేదు ఇక్కడ. ఎందుకంటే అందరికి అన్ని తెలియవు. అన్ని తెలుసు, వీళ్ళకి అన్ని తెలుసు అని అనుకుంటే పొరపాటు. నాకు అన్ని తెలుసు అనుకుంటే మీరు చాలా పొరపాటు. ఎందుకంటే నా నా సబ్జెక్ట్ వైజ్గా నేను ఏదైతే అనుభవించానో అది మాత్రమే నాకు తెలుసు. ఇంకెన్నున్నాయో అవన్నీ నన్ను అడిగితే నాకు తెలీదు. తెలిసింది తెలిసినట్టు చెప్పుదాం, తెలియంది తెలియదు అని చెప్పడమే విజ్ఞత. తెలియంది కూడా తెలిసినట్టు గొప్పగా చెప్పావంటే ఇంకా నీలో అహంకారం ఉంది. నేను ఇది మేము ఎప్పుడు 10-15 సంవత్సరాల నుంచి కూడా దీని మీద ఎంతో ప్రాక్టీస్ చేసాం పద్మ మేడం నేను. మనం అసలు మాకు తెలియంది ఏనాడు చెప్పేవాళ్ళం కాదు. అయితే పాతవి వదిలేయాలి. పాతవి వదిలేయాలంటే జ్ఞానం ఉండాలి కదండి. జ్ఞానం ఉంటే కదా ఇది సరికాదు అని తెలుసుకోవటం. మార్పును అంగీకరించాలి, కొత్త మార్పును అంగీకరించాలి, కొత్త ధ్యాన జీవితం మొదలు పెట్టాలి. గతాన్ని వదిలేయడమే కర్మని కూడగట్టుకుపోవటం. కర్మని ఎలా కూడగట్టుకుంటున్నాం అంటే గతంలోకి వెళ్ళి అయ్యే మాట్లాడి అయ్యే చేసి మళ్ళీ అవన్నీ ఆ పాయింట్ అంతా వచ్చి మళ్ళీ ఆత్మ చుట్టూ చుట్టుకుని మళ్ళీ కర్మ అంతా కూడగొట్టుకుంటుంది. నువ్వు చచ్చిపోతావు, మళ్ళీ ఇవన్నీ మూట మోసుకుని వస్తావు. వదిలించుకోవాల్సింది పోయి మూట కట్టుకుని ఆ మూటను మోసుకొస్తాము. అత్తగారింటికి వెళ్తా ఒళ్ళో మూట కట్టుకుంటాం కదా, పిల్లలు బొమ్మలు ఏయో వెండి కొంకబ్బరణలు మూట కట్టుకుని వెళ్తాం. అట్లాగే ఈ కర్మలన్నీ మూట కట్టుకుని వెళ్తాం. దయచేసి ఇకైనా మన కర్మను వదిలేసి పరిశుద్ధ ఆత్మగా మనం వెళదాం. అలాగే పక్క వాళ్ళు కూడా మనం ఆ ధ్యానం చెప్పడం అంటే వాళ్ళ కర్మని వాళ్ళు ధ్యానంలో కూర్చోబెట్టి ఒక రిజల్ట్ వాళ్ళకంటూ వచ్చింది, ఇంకా వాళ్ళు వదలరు. ఇంకా మనకొద్ది మళ్ళీ కొత్త వారికి ధ్యానం చెబుదాం, ధ్యానం చెప్పుకుంటూ వెళదాం. ఎవరు భాగస్వాములు అయితే వాళ్ళు అవుతారు, అవ్వకపోతే మనం కాంతిలో భాగస్వాములు అవుతారు. ఇప్పుడు మొన్న శాటిలైట్ లో భాగస్వాములు అయ్యారు కదా అందరూ. అలాగే భాగస్వాములు అవుతారు ధ్యానం. రాని వాళ్ళని వదిలేద్దాం, సృష్టికర్త చూసుకుంటాడు. అందుకని మన ప్రయత్నం మనం వదలకూడదు ఇక్కడ. అయితే తలలు కాదు తలుపులు బోడి చేయాలి అన్నారు. వేమన్న చెప్పారు, అందరూ చెప్పారు, ఆదిశంకరాచార్యులు చెప్పారు. కానీ వెళ్ళి తిరుపతికి వెళ్ళి గుండిచ్చుకుంటా వచ్చాం. కానీ మొలకలు ఎక్కడ పోతాయి? 5 ఏళ్ళు నా కూతురు కొడుకు అఖిల్, నా మనవడు అమెరికాలోనే ఉన్నాడు. గుండు చేసుకొచ్చాడు వాడు ఫ్రెండ్. ఏంట్రా జుట్టు తీసేసావు అన్నాడు. దేవుడికి జుట్టు ఇచ్చొచ్చాను అన్నాడు. ఈ లోపల ఉండే పిలకలు మళ్ళీ జుట్టు వస్తాయి కదా, ఆ పిలకలు కూడా ఇచ్చేయి అన్నాడు. జుట్టు లోపల ఉండే రూట్స్ అన్నమాట, మళ్ళీ జుట్టు మొలుస్తుంది, అవి కూడా ఇచ్చేయకపోయావా అన్నాడు. అయ్యట్ట పీకుతాను అన్నాడు. మరి జుట్టు ఇస్తే మళ్ళీ జుట్టు వస్తుంది కదా, లాభం ఏంటి అని అడిగాడు. వీళ్ళు డిస్కషన్ చూస్తున్నా నేను అని. అవి పీకితే అవి పీకటానికి రావు అన్నాడు. అవి కాదురా ఇచ్చేది, పీకడానికి ధ్యానం చేయి, లోపల ఉండే ఆలోచన పోతే. 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. పిల్లల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి, ముసలోళ్ళ దగ్గర నుంచి కాదు, మన పక్కాళ్ళ దగ్గర నుంచి కాదు, పెద్దాళ్ళ దగ్గర నుంచి కాదు, ఇప్పుడుండే బిడ్డల దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఇప్పుడుండే యూత్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎంతంత అద్భుతమైన మాటలు చెప్తున్నారు వాళ్ళు. మరి అయితే తలలు బోడి అవ్వలేదు, కానీ తలుపులు మన ఆలోచన బోడి అవ్వలేదు. ఎందుకనంటే దాని వెనకమాల ఇంత జ్ఞానం ఉంది. ధ్యానం కావాలి, జ్ఞానం కావాలి, వాటిని భస్మం చేసుకోవాలి. దీనికోసం మనం ఏమన్నా చేతులతోటో కాళ్ళతోటో డబ్బుతోటో పెట్టుబడితోటో ఏమీ అక్కర్లా. మన ఆలోచన బలంగా ఉండాలి, నమ్మకం బలంగా ఉండాలి, విశ్వాసం బలంగా ఉండాలి. మనం ఏమైనా చేయగలం, చేసి చూపిస్తాం. చేసాం, ఇప్పుడు దాకా చేసి చూపించాం.
ఇంకా చేసి చూపిస్తాం. ఎట్లా ఉంటుందండి ఆ పవర్! ఎంత బలంగా ఉంటుంది, ఎంత శక్తిగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ బలమే నువ్వు అనుకున్న పని నెరవేరుతుంది అక్కడ. అపనమ్మకంగా అవుతాయా లేదా అని బలం లేకపోతే నువ్వు నీ బలవంతంగా ఒక సంచి ఎత్తాలంటే నీ బలం కావాలి. నేను ఎత్తగలనా లేదా, ఎత్తలేనేమో అనుకుంటే ఎత్తుతావు, ఉన్న శక్తి కూడా పోతుంది, సంచి వదిలేస్తావు. అలాగే మన ఆలోచన బలం, విశ్వాసం, నీ మీద నీకు విశ్వాసం, నీ శ్వాస మీద నీ విశ్వాసం, గురువు మీద విశ్వాసం. ఈ విశ్వాసంతోటే మనం అవతల ఒడ్డుకు చేరుకుంటాం. ఇదంతా మనకి ఎట్లా తెలిసిందండి? పత్రి గారి దయ వల్ల. ఆయన రాకపోతే మట్టి కొట్టుకుపోయేవాడు. ఎవరు చెప్పేవారు ఇవన్నీ? మళ్ళీ పూజలు చేయి, భజన చేయి అని చెప్పి. అందుకని మనను మనం నియంత్రించుకునే గుణం కూడా వృద్ధి చెందుతుంది. మనలో సరికాని ఆలోచనలు వస్తాయి, సరికాని వ్యామోహాలు వస్తాయి, సరిహాని మోహాలు వస్తాయి. ఈ ఈ గుణాలన్నీ కూడా సరిచేసుకునేటువంటి ఒక శక్తి వస్తుంది. అది వృద్ధి చెందుతుంది. ఉంది మనలో, కానీ వృద్ధి చెందల. మనల్ని మనం కంట్రోల్ చేసుకునేటువంటి అణువు వృద్ధి చెందుతుంది అన్నమాట. ఎప్పుడైతే అది వృద్ధి చెందిందో అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనను మనం కంట్రోల్ చేసుకునే గుణం కనుక లేకపోతే అక్కడ మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో మనస్సు ప్రశాంతత నిండినప్పుడే అప్పుడు దివ్యామృతం నీలో కురుస్తుంది. అందరూ ఆధ్యాత్మిక గురించి చెప్పారు, రకరకాలుగా జీవితాల గురించి చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ మనస్సు ప్రశాంతంగా లేనప్పుడు, బాధ్యతలు విస్మరించినప్పుడు, మరి వీటిలో కొట్టుకుపోతున్నప్పుడు నీకు ఈ అమృతం ఎలా కురుస్తుంది? ఆలోచనలు ఎలా పోతాయి? ఎలా పైమెట్టుకెడతావు? అందుకే మనస్సు అనే మధ్యరంగాన్ని పట్టుకొని మనస్సు ఎలా శాంతిగా చేయాలనేది ఒక యుగం పరిశీలించి మన కోసం తీసుకొచ్చిన వాడే బ్రహ్మర్షి పత్రిజీ. శ్వాస మీద ధ్యాస. అప్పుడే మనస్సు ప్రశాంతత అవుతుంది. మనస్సు ప్రశాంతత ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు దివ్యామృతంతో నిండిపోతావు. అప్పుడు ఎప్పుడైతే దివ్యామృతం లోపల కూర్చిందో, భగీరథుడు గంగని ఎలా తీసుకెళ్ళి ఆ కుప్పలు, బూడిద కుప్పల్ని మళ్ళీ జీవంతో నింపగలిగాడో తన వెంబడి తీసుకెళ్తేనే, అలాగే ఎప్పుడైతే మనస్సు ఆలోచన పోయి మనస్సు ప్రశాంతంగా అయినప్పుడు ఈ దివ్యామృతం మనలో కురిసి ఈ శ్వాస మీద ధ్యాస అనేది పెట్టినప్పుడు ఈ శ్వాస ద్వారా అప్పుడు అంతకు మునుపు నీ శ్వాస ప్రాణశక్తి దాకానే పెడుతుంది. నువ్వు నిద్రపోతున్నా, నిద్రపోకపోయినా, మాట్లాడుతున్నా దానికి అది వెళుతుంది, దాని పని అది చేసుకుంటుంది. ఎప్పుడైతే ఇక్కడ మనసు ప్రశాంతంగా అయిపోయిందో ఈ శ్వాస ఏం చేస్తుందంటే ఈ ప్రశాంతతను తీసుకుని ఈ నీ అణువులో నుంచి ప్రవహిస్తుంది ఈ గాలి. నీ లోపల ఎన్ని అణువులు ఉన్నాయో, లక్షలు ఉన్నాయో, కోట్లు ఉన్నాయో మనకు తెలియదు. ఈ అణువులో నుంచి అది ప్రవహిస్తూ మొదలు పెడుతుంది అన్నమాట. అప్పుడు అణువులన్నీ శుభ్రపడిపోతాయి. వాటిలో ఏదైతే సరికాంది ఉందో, రోగమే ఉందో, మురికే ఉందో, సరికా ఎన్ని అణువులు పిల్లల్ని పుట్టించినాయి, పరమాణువులు ఉన్నాయి, అవన్నీ ఎలా ఉన్నాయో మనకు తెలియదు అనమాట. మనం ఎంత బాగా ఉన్నా మళ్ళీ సరికాని ఆలోచన వస్తుంది, మళ్ళీ ఏదో ఒకటి వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే లోపల అణువులు శుభ్రపడాల. ఇప్పుడు మనస్సు ప్రశాంతత అయితేనే ఈ శ్వాస ద్వారా అణువులన్నీ శుభ్రపడి నువ్వు దైవానువు అవుతావు అన్న మహత్తరమైన శ్వాస మీద ధ్యాసను మనకు అందించారండి పత్రిజీ. ఎవ్వరు అందివ్వాల, ఎవ్వరు ఇవ్వలేరు కూడా. ఎన్నో పరిశోధించుకుని ఈ మాట చెప్తున్నాం. మరి అణువులన్నీ శుభ్రపడిపోతే ఇంకేం కావాలి? కర్మలన్నీ నశించిపోతాయి. ఆఖరి జన్మే, ఇంకేది లేదు. ఇక మన పని మనం చేసుకుని వెళ్ళిపోవటమే అక్కడ. ఇది ఇలా జరిగింది. ఇక్కడ ధ్యానం వల్ల అనుభవాలు భౌతికమైన అనుభవాలు, ఆత్మానుభవాలు, తర్వాత నన్ను నేను తెలుసుకోవడం,
నా మనస్సు నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వ్యామోహ మోహాల్లో నుంచి ఎలా బయటపడాలి, దానివల్ల వచ్చే కష్ట నిష్ఠూరాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుని మనం జీవించటం, ఏది సరి అయినది ఏది సరికానిది, సరికాని జీవితం జీవించి జీవితం వ్యర్థమైపోయింది అనుకున్నాం. కానీ అది ఎలాగో అని అన్ని సరిదిద్దుకుని దానిలో ఉండే జ్ఞానాన్నంతా తీసుకున్న తర్వాత అర్థం తెలిసి జీవిస్తున్నాను అనుకున్నాను. అప్పుడు వ్యర్థంగా జీవించాను. ఇప్పుడు అర్థం అర్థం తెలిసి అర్థవంతమైన జీవితం జీవిస్తున్నాను. ఇవన్నీ కూడా మనకు ధ్యానం వల్ల వచ్చి గురు సాంగత్యం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల వచ్చిన జ్ఞానంతోటే మనకు సాధ్యపడతాయి. ఇంకో రకంగా సాధ్యపడవు. మరి ఇలా ఉమ్, మరి ఎన్నో ఎన్నో రకాలుగా 22 సంవత్సరాల నుంచి ఎన్నో చేశాము, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనకు జ్ఞానం తెలిసింది, మరి సజ్జన సాంగత్యం తెలిసింది. ఇకపోతే స్వాధ్యాయం, ప్రకృతి గురించి మాట్లాడుకున్నాం. ప్రకృతి అంటే జీవితం, మన జీవితానికి అన్వయించుకున్నారు. అన్ని ప్రకృతిలో ఉండే లక్షణాలన్నీ మనలో ఉన్నాయి. అవి ఉన్నాయని మనం ఒక్కొక్కటిగా గ్రహించుకోవటం, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఇకపోతే స్వాధ్యాయం. ఇక్కడ స్వాధ్యాయం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పత్రిగారి అల్లుడు గారు శ్రీనివాసరెడ్డి గారు మరి ఎంత బాగా స్వాధ్యాయం గురించి చెప్తున్నారంటే, ఆయన క్లాసులు కూడా తప్పనిసరిగా మనం వినాలన్నమాట. ఎందుకంటే అన్ని బుక్స్ మనం గ్రంథాలు చదవలేము. అన్ని గ్రంథాలు చదవాలంటే జన్మ సరిపోదు. ఒక పక్క పనులు, ఒక పక్క ధ్యానం. దాంతోపాటు మనకుండే ఖాళీ సమయాన్ని మనకు కావాలి అనుకుంటే కేటాయించుకుంటాం, చదవాలి అంటే మనం కేటాయించుకుంటాం. అసలు నేను ఎక్కువగా బుక్స్ గ్రంథాలు చదవలేదు. చదివినా నాకు కొన్ని అర్థం కాలేదు. ఒక యోగి ఆత్మకథ, అవి ఒక మిలారేప మాత్రం బాగా అర్థమైంది. ఎంతో కష్టపడితే గాని, కర్మలన్నీ పోతే గాని ఆ ధ్యానం అందించలేదు ఆ గురువు. అలాంటి గురువు కావాలి. మమ్మల్ని తిట్టైనా కొట్టైనా ఏం చేసైనా మమ్మల్ని సరైన దారిలో పెట్టే గురువు కావాలి. ఎవరైనా తిట్టి కొట్టే గురువుని కోరుకుంటారా? మెచ్చుకునే గురువుని కోరుకుంటారు. కానీ తిట్టి కొట్టైనా సరే సరైన అలాంటి గురువు కావాలని కోరుకున్నాం. అలాంటి గురువు ఉంటే అంత గొప్ప గురువు మనకు దొరికారు. కోపడేవారు, తిట్టేవారు. 10 మందిలో ఉన్నాము, వీళ్ళు స్త్రీల పురుషులను చూసేవారు కాదు, ఓ దెబ్బ వేసేవారు. అయినా బిడ్డగా తల్లిదండ్రులకి బిడ్డల్ని కొట్టి దండించే హక్కు ఎలా ఉందో, నీ ఆత్మనికి ఆయన తండ్రి లాంటి వారు కాబట్టి మనల్ని సరిదిద్దడానికి ఆయనకు హక్కు ఉంది. అది హక్కు ఉందని తెలుసుకోవటం జ్ఞానం. నన్ను కొడతారా అనుకోవటం అజ్ఞానం. ఇవన్నీ కూడా మేము ఎన్నో తెలుసుకున్నాం. అయితే స్వాధ్యాయంలో నేను ఎక్కువగా చదివేదాన్ని కాదు. ఒకటి చిన్న పుస్తకం ఏరుకున్నాను, జోనాథన్ లివింగ్ సీగల్. అది చదువుదామని చెప్పి ఇంట్లో ఎవరు లేరు, అంత తలుపు తాళాన్ని పెట్టేసి గేటుకి పడుకుని నింపాదిగా ఆ బుక్ తీసి చదువుతున్నాను. ఒక 2 నిమిషాలు అవగానే ఒక 2 పేజీలు చదవగానే నిద్ర వచ్చింది. నిద్రపోతుంటే లే అని ఒక్క బలంగా అరుపు వినిపించింది. ఉలిక్కిపడి లేచాను. ఎవరన్నా నన్ను వచ్చి తలుపు తీయమని పిలుస్తున్నారేమోనని బయటికి వెళ్ళి చూస్తే తాళంగానే ఉంది, ఎవరు కనపడలేదు. అని ఎవరన్నారు? అప్పుడు తెలిసిందే, నా లోపల ఉండే అంతరాత్మే నన్ను మేల్కొల్పింది, చదువు అని. ఆ శబ్దాన్ని విన్నాను. నేను విని ముందు భయపడ్డా, తర్వాత అది చదివాను. ఒక పక్షి ఎంత కష్టపడి తన ప్రాణాలను సైతం త్యజించగలిగే స్థితికి వచ్చి ఒకే మూకలో తినడము, చేపలు వేటాడటము, తినడము, పిల్లలకు పెట్టడము, సాయంత్రం అయ్యేదలికి ఉండటం, ఎంతకంటే ఎగరకూడదని నిబంధనలు, గ్రూపులో నుంచి బయటికి వెళ్ళకూడదు, ఆ గొర్రెల మందలాగా అందులోనే పడి ఉండాలన్న దానిలో నుంచి దివ్యత్వం అంటే ఇలా ఉంటుంది, మనం దూరంగా కూడా ఎగరవచ్చు, మనలో ఇంత శక్తి ఉందని నిరూపించిన వాడు జోనాథన్ అండి. ఈజ్ అద్భుతమైన మాస్టర్ జోనాథన్. ఎందుకంటే ఆయన నేను 20 సంవత్సరాల నుంచి ఫిజికల్గా భౌతికంగా కూడా ఆయన నాకు దర్శనమిచ్చారు 2-3 సార్లు. వచ్చి వెళ్ళినాక నాకు అర్థమైంది, సగంలో అర్థమైంది. కానీ ఎంత పొందామో నేను ఆయన విషయంలో
ఆ పక్షి మాస్టరు, పక్షి రూపంలో ఉన్నటువంటి జోనాథన్ మాస్టర్ గారు ద్వారా అదొక్కటి బాగా తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఏ పుస్తకాలు చదవలేదు. స్వాధ్యాయం అని చెప్తున్నారు సారు. ఎలాగన్నా చదవాలి అని చెప్పి ఆదిశంకరాచార్యుల పుస్తకం తీశానండి. అది కూడా అన్ని చిన్నవి ఏరుకుంటా, పెద్దవి అయితే కష్టం అని చెప్పి చిన్న పుస్తకం ఆదిశంకరాచార్యులు. అంతే, ఆ పుస్తకం ఆ గ్రంథం ఇలా తీశాను, అది ఇలా పడిపోయింది, నేను ఇలా ధ్యానంలోకి వెళ్ళిపోయాను. నా చేతుల్లోంచి అది పడిపోయింది. అమ్మ వెంటనే ఆదిశంకరాచార్యులు వారు, నేను కేరళలో ఫలానా చోట జన్మించాను, ముండకోపనిషత్తులో ముండకము అంటే ఏమిటి అని అంటే, నేను మాటికి గుండు చేయించుకోకుండా నా తల లోపల ఉన్న ఆ రూట్లను కూడా నేను భస్మం చేసేసుకున్నాను. నేను ఇక ఎప్పుడూ నా తల అలాగే ఉంటుంది, ఇక మళ్ళీ జుట్టు మొలవదు. అలాగే నా తలుపులన్నీ కూడా నేను తీసేసుకున్నాను అని ఆయన తను ఏంటి ఎలా చెప్పారో అప్పుడే ఆయన నాకు ఇది చెప్పింది. అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము, ద్వితీయాంకము, తృతీయాంకం, మాస్టర్ ఆఫ్ క్వాలిటీ. మీరు పత్రిగారి దగ్గర ఉన్నారు, ఎవరి దగ్గర ఉన్నారు అనుకుంటున్నారు? మాస్టర్సే పత్రిగారి దగ్గర రాగలుగుతారు. ఆ వచ్చిన మాస్టర్స్ తమ క్వాలిటీని పెంచుకోవడానికి ఇంకా శ్రమ పడాలి అని చెప్పి ఆయన చెప్పారు. అంతే, ఇంకా కొన్ని చెప్పారండి, జీవిత సత్యాలు అవన్నీ చెప్పారు. ఇక అది ఒక అరగంట దాకా అలా కూర్చునిపోయి నెమ్మదిగా కళ్ళు తెరిచి మళ్ళీ పుస్తకం తీస్తే ఇక చదవలేకపోతున్నాను. ఏంటి ఇలా అవుతుంది? ఏదైనా బుక్ తీస్తే నేను వెళ్ళిపోవడమో అవుతుంది హాస్టల్ గాను, లేదంటే వాళ్ళు వచ్చి చెప్పడమో జరుగుతుంది. నా గ్రంథం రన్ అవటం లేదు ఏంటి అని చెప్పి నేను ఆలోచించుకున్నాను. ఎందుకని పత్రికారిని అడిగారు, సార్ చదువుదామంటే ఎట్లా? మిమ్మల్ని ఎవరు చదవమన్నారు? మరి మీరు ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము అని చెప్పారు కదా. చెప్తాను నేను అన్నీ అందరికీ, నీకెందుకు? ఇప్పుడు నువ్వు తీరిగా కూర్చొని చదువుకోవడానికి రాలేదు, ధ్యానం చెయ్యి, జ్ఞాన సాధన పెంచుకో. చదువుకోవాలంటే పైన పెద్ద లైబ్రరీ ఉంది, ఆ లైబ్రరీలో మనం ఇక్కడి నుంచి వెళ్ళినాక ఏం చేస్తాం, బోల్డ్ అంత ఖాళీ, అప్పుడు చక్కగా చదువుకోవచ్చు. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ నేను కొంతమందికి వాళ్ళకి స్వాధ్యాయం అవసరం కాబట్టి వాళ్ళకి చెప్తాను. ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం మూడు కావు, కొన్ని జన్మలు చదవాలి, కొన్ని జన్మల అనుభవాలు పొందాలి, ఆ తర్వాత కానీ ధ్యానంలోకి రారు. ఇవన్నీ చెప్పుకొచ్చిన తర్వాత ఇక నేను పుస్తకాలు ఇంకా అప్పటి నుంచి చదవడం మానేశాను. ఎప్పుడైనా ఒక బుక్, ఒక ముఖ్యమైన విషయం నాకు తెలియాలి అని అనుకున్నప్పుడు, లేకపోతే నాకు వచ్చిన అనుభవాన్ని నేను అందులో మళ్ళీ ఇంకా పటిష్టం చేసుకోవడం కోసం నాకు టార్కోమ్ సెరాడారియన్ బుక్స్ నాకు చాలా దగ్గరగా అనుసంధానం అవుతాయండి. ఆయన చెప్పింది నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్కి. ఆయన కలశం గురించి ఇచ్చారు కానీ దాని వివరణ ఇవ్వలేదు. ఆ వివరణ ఏంటని నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు తల తిరిగిపోయింది, ఎంత వివరణ ఉందా దానికి అని చెప్పి. ఇలా ప్రతిదీ విశ్లేషించుకుంటూ నేను కొన్ని మాత్రమే నేను చదవగలిగాను. స్వాధ్యాయం చదవలేకపోయాను. పైకి వెళ్ళి చదువుకోవచ్చు అన్నారు. ఇప్పుడు నాకు ఏది అవసరం, ముందు ఏ పని చేయాలో నేను ఆ పని చేయాలి. ఒకరోజు ధ్యానంలో వెళ్ళిపోయి ఒక పెద్ద గోల్డెన్ కలర్లో పెద్ద తలుపు కనిపించింది. ఆ తలుపు ఎలా ఉందంటే 10 అంతస్తులు ఉన్నంత తలుపు ఉంది. నేనేమో చీమలాగా ఉన్నాను అక్కడ. ఆ తలుపు దాంట్లో నుంచి లోపలికి వెళితే తివాచి గడ్డితో తివాచి నేచారా అన్నట్టు ఇంతంత గడ్డితో ఉన్నట్టు ఉందండి, గ్రాస్ తివాచి. ఎంత వైట్ అంటే ఆ కలర్ అనేది ఇక్కడ మన ధ్యానంలో ఇక్కడ మనం చూడలేం. అనేది మనకు తెలిసిన వైట్ కాదు, కాంతితో కూడుకున్నటువంటి తెలుపు అనమాట. అలాంటి అద్భుతమైన ఇది అక్కడ ఉంది. అదంతా చూస్తున్నాను. పెద్ద పెద్ద గ్లోబులు ఉన్నాయండి, ఇంతంత గ్లోబులు. దాంట్లో ఏంటో ఇట్లా రికార్డ్ అవుతా ఉన్నాయి, ఇలా తిప్పి చూస్తూ ఉన్నారు. ఇంత పెద్ద పెద్ద ఏదో ఈ బ్లౌజ్కి ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంత వెడల్పున ఉన్నాయి క్లాత్, ఇటు మొత్తం వేలాడుతున్నాయి అనమాట, మెరిసిపోతూ ఉన్నారు. ఏమందం నిజంగా, అసలు అది ఏమి జ్ఞానం. అందం అంటే ఇక్కడ ఉండే అందం, ఇక్కడ మనము మానవ దృక్పథంతో చూసే అందం వేరు, అక్కడ జ్ఞానంతో కూడుకున్నటువంటి అందం వేరు.
అందాలు 2 రకాలండి. జ్ఞానంతో ఉన్నప్పుడు గ్లోలో వచ్చిన ఫేస్‌లో వచ్చిన గ్లో వేరు. మేకప్‌తో తెచ్చుకున్న గ్లో వేరు. ఆ జ్ఞానాన్ని చూస్తారు పత్రి గారు. ఆ అందాన్ని చూసేవారు. ఆ అందాన్ని నేనక్కడ చూశాను. అక్కడ నేను చూసి అది అనుభవించాను కాబట్టి ఆయన ఒక జ్ఞానవంతుడిని లోతుగా చూసి, ఆ జ్ఞానవంతమైన అందాన్ని చూస్తారని అప్పుడు అర్థమైంది. ప్రాపంచికమైన సౌందర్యం గాని, అనాకారితనం గాని ఆయన చూడరు. లోపల ఉండే జ్ఞానంతో ఉన్న సౌందర్యాన్ని చూస్తారు. అలా వాళ్ళందరినీ చూసుకుంటూ వెడుతున్నాను. ఒక ఆవిడ నా దగ్గరకొచ్చారు. "రండి మేడం" అని చెప్పి సాదరంగా తీసుకెళ్లారు. నేను అటు వెళ్ళబోతుంటే, "అటు కాదు, ఇటు రండి" అని రైట్‌కి తీసుకెళ్లారు. ఇంకొక డోర్ ఉంది. ఆ లోపల నుంచి వెళ్ళగానే కళ్ళు తిరిగిపోయింది. ఎంత పెద్ద హాలు. ఆహ్, ఇలా మెట్లు నిచ్చెనలుగా ఉన్నాయి. ఒక్కొక్క చోట అసలు లైబ్రరీ అనేది అలా ఉంటుందని నాకు తెలీదు. నేను ఎప్పుడైనా లైబ్రరీకి వెళితే కదా నాకు తెలియడానికి. భ భౌతిక ప్రపంచంలోనే లైబ్రరీకి వెళ్ళలేదు. ఇల్లు దాటే బయటకు వెళ్ళను. ఆ లైబ్రరీ ఉంది. ఎంతంత అంటే ఇంతంత పెద్ద గ్రంథాలు. ఎప్పటికవుతాయి ఆ గ్రంథాలు? ఇంత లావున ఇంతంత బారున్నాయి అవి. ఆ షెల్ఫ్‌ల నిండా. అవన్నీ చూస్తుంటే అసలు నాకు ఎంత ఆనందం కలిగిందంటే అప్పుడు అడిగాను. అసలు నేను ఎక్కడికొచ్చాను? ఈ గ్రంథాలయం ఏంటి? ఎన్ని గ్రంథాలున్నాయి ఇవన్నీను అంటే, "మీరు సత్య వరల్డ్‌కొచ్చారు" అన్నారు. సత్య అని ఒక గ్రేట్ మాస్టర్ ఆవిడ. ఆవిడ ప్రపంచం అది. ఆ లోకం అది. ఇక్కడికొచ్చారు. ఈ యూనివర్సల్‌లో ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎంతెంత జ్ఞానం ఉందో మొత్తం కలిపి ఈ గ్రంథాలయం ఇక్కడుంది. ఎవరికి ఏది కావాలనుకుంటే అది తీసుకొని, దాన్ని చదువుకొని, ఆ లోకంలోకి వెళ్ళటానికి గాని, దాని గురించి డిస్కస్ చేయటానికి గాని అవకాశం ఉంటుంది అని చెప్పి నేను చదవచ్చా అని ఒక గ్రంథం తీశాను నాకు కావాల్సింది. ఆ గ్రంథం ఆహ్, ఏమిటి అనంటే 'సత్యావత్ జీవితం.' సత్య వరల్డ్ అని ఎందుకొచ్చిందంటే, ఆవిడ సత్యవంతమైన జీవితం సాగించి, తర్వాత కూడా ఎప్పుడూ ఆ జీవితంలో ఉంది కాబట్టి, సత్య వరల్డ్ అని దానికొచ్చింది. ఆ సత్యావత్ జీవితం అని అక్కడ దాని మీద హెడ్డింగ్ ఉంటే, అది తీశాను నేను. ఇప్పుడు పఠించడానికి రాలేదు మీరు. ఇది కేవలం చూపించడానికే మీరు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇంకెప్పుడైనా మీరు చదవాల్సిన సమయం వస్తే అప్పుడు చదువుదురు గాని అంటే అక్కడ పెట్టేసా. కానీ నా దృష్టి దాని మీదే ఉంది. వచ్చేసాను. అక్కడి నుంచి ఇవతలకి తీసుకొచ్చి ఇంకా నన్ను ఇంకో చోటకి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ పెద్ద హాలు, ఇంతంత ఎత్తు సింహాసనాల్లాగా కుర్చీలు. స్టేజి మీద ఒక రకం, యువతల ఒక రకం లేవండి. అన్నీ ఒకే రకమైనటువంటివి ఉన్నాయి. అక్కడ మాస్టర్ రాంపా ఉన్నారు. జరాతురుష్ట్ర ఉన్నారు. మరి వెంకటేశ్వరుడు ఉన్నారు. ఇంకా జరాతురుష్ట్ర వీళ్ళు రాంపా ఉన్నారు. ఆహ్, ఇంకా చాలామంది మాస్టర్స్ ఉన్నారండి. మర్చిపోయాను ఎప్పుడో ఇది. వాళ్ళందరూ ఒక 7, 8 మంది కూర్చునున్నారు. నేను మీరిక్కడ కూర్చోండి అని ఆవిడ వెళ్ళిపోయారు. నేనక్కడ కూర్చోబోతుంటే స్టేజి మీద నుంచి రాంపా గారు లేచి, "మేడం ఇటు రండి. మేడంకి ఆహ్వానం పలుకుదాం" అన్నారు. నేనప్పుడు అటు వెళ్ళాను. వెళితే అక్కడ కూర్చోమన్నారు. నేను వీళ్ళంతా రాంపా ఏంటి, వెంకటేశ్వరుడేంటి, జరాతురుష్ట్రేంటి, ఈ మాస్టర్స్ ఏంటి, నేనక్కడ కూర్చొని వాళ్ళు చెప్పేది వినాలి. నన్నిక్కడ కూర్చోమంటున్నారేంటి అని చెప్పి నేను సందేహిస్తూ అలాగే నిల్చున్నాను. "కూర్చోండి మేడం" అన్నారు. కూర్చున్న తర్వాత ఎప్పుడైతే వాళ్ళు గ్లోబ్‌ని ఇలా ఉంది ఆ గ్లోబ్‌ని తిప్పి మాట్లాడటం మొదలుపెట్టారో నన్ను నేను మర్చిపోయాను. నేను ఇక భూమి మీద ఒక వరలక్ష్మిగా ఉన్నాను అన్నది నన్ను నేను మర్చిపోయి అక్కడ పూర్తిగా వాళ్ళది వినడం మొదలుపెట్టి దాంట్లో పార్టిసిపేట్ చేశానన్నమాట. అప్పుడు ఆయన ఏ లోకంలోకి వెళ్లారు, ఏ లోకాల ద్వారా ఆ సైన్స్‌ని ఎట్లా డెవలప్ చేశారనేది ఆయన చెప్పుకొచ్చారు. అక్కడ ఉండే సమస్యను మళ్ళీ నేను పరిష్కారం చేయాలి అనుకుంటే, మళ్ళీ గెలాక్టిక్ ఫెడరేషన్‌కి వెళ్ళి నక్షత్ర మండలాలు అక్కడ దాన్ని నేను మళ్ళీ సరిచేసుకొని ఏంటి అనేది డిస్కస్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలని ఆయన కొన్ని పాయింట్లు అక్కడ పెట్టారు. అలా నా నా దగ్గరకొచ్చింది. నా దగ్గరకొచ్చినప్పుడు జీవ సత్యం, జీవిత సత్యం అన్న ఆ బుక్ చూసాను కదా నేను. అది నా మైండ్‌లో తిరుగుతూ ఉందక్కడ. ఇది. అక్కడ వచ్చినప్పుడు నేను భూమి మీదకెళ్ళింది ఈ జీవత్వాన్ని ఇంకా డెవలప్ చేయటం కోసం.
నేను ఆకాశాన్ని అన్నంత ఆనందాన్ని వాళ్ళు అనుభవించాలి. భూమి మీద ఒక దైవం ఎలా ఉండాలి అంటే ఆకాశమే నేను. ఆ విశాలత్వం, ఆ విశాలత్వంలో ఏవేవి ఉన్నాయో వాళ్ళు అన్ని పుణికి పుచ్చుకోవాలి, అన్నీ అనుభవించాలి వాళ్ళు. అది నేను తెలియజెప్పడం కోసం వచ్చాను. మరి ఆ జీవత్వం అనేది తెలియచెప్పాలి అంటే గుడ్డితనంగా కళ్ళు మూసుకుపోయి పనికిరాని ఆలోచనతో ఒక దైవం మనిషిలా మారిపోయాడు. మానవుడిలా కూడా కాదు, ఒక మామూలు మనిషిలా మారిపోయాడు. 2 పోగులు మానవుడిగా మారిపోయాడు. 12 పోగులు DNA పోయి మరి అలాంటి వాళ్ళని పునరుత్పత్తి చేయాలంటే చాలా కష్టమైన సబ్జెక్టు. అందుకే అందుకునే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఆ అందుకునే వాళ్ళ కోసం నేను ఆ జీవతత్వం అనే దాన్ని, జీవతత్వం అంటే ఏంటి, అది తెలుసుకుని ఎలా జీవించాలనేది నేను కొంతమంది మీద ప్రయోగం చేశాను. ఆ కొంతమంది చాలా బాగా డెవలప్ అయ్యారు. ఆ జీవాన్ని వృద్ధి చెందిస్తేనే భూమాత అనే జీవంతో కళకళలాడుతుంది. ప్రకృతి కళకళలాడుతుంది. ఆ ప్రకృతిలో ఉన్న దైవము తాను కళకళలాడతాడు. ఇది నాకు అర్థమైంది. కానీ దీనివల్ల మేము ఎదుర్కొన్న కష్టాలు, మేము ఎదుర్కొన్న నిష్ఠూరాలు, ఎదుర్కొన్న అవమానాలు అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఎలా ఎలా దీన్ని ఫ్యాక్టరీలో ఒకటి తయారు చేశారండి. ఒక కాఫీ పొడి తయారు చేశారు. దాన్ని మార్కెటింగ్ చేయాలి. ఇంతది ఏంటి అని చెప్పి కొంతమంది కొన్నారు, కొంతమంది కొనలేదు. అప్పుడు ఏం ఆలోచిస్తాడు ఆ వ్యాపారి? ఇది కొంతమందికే సేల్ అయ్యింది. ప్రజానీకానికి అందరికీ సేల్ అవ్వాలంటే దీన్ని ఇంకా తక్కువ ధరలోనో లేదంటే చిన్నదిగానో చేసి మనం అందరికీ అందించాలని ఒక ప్లాన్ చేసి చిన్న చిన్నగా చేస్తే బ్రహ్మాండంగా అమ్ముడుపోయింది. అట్లాగే ఈ జీవతత్వము అనేది ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి? మనుషుల్లో ఉండేటువంటి ఆ జీవశక్తి రాత్రి 12 గంటల సమయం లోపల 1 గంట దాటిన తర్వాత 3:30 సమయం లోపల కొన్ని ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అస్టల్ బాడీలన్నీ బయటికెళ్ళిపోతాయి. అలాగే వాళ్ళ ప్రతి ప్రతి ఒక్కరూ నైట్‌లలో వాళ్ళు జీవించే విధానాన్ని బట్టి వాళ్ళల్లో ఉండేటువంటి జీవశక్తి బయటకొస్తుంది. ఆ జీవశక్తికి పత్రిజీ ఏం చేశారు? అప్పుడు పత్రిజీ ఏం చెప్పారు? రాగం. ఇందాక చెప్పాను. నీ జీవితం నీ అనురాగాన్ని రాగంలా మార్చు. ఆ రాగాన్ని నీ అనురాగంలా మార్చుకో. అలాగే ఆ రాగంలో ఉండేటువంటి శక్తి, ఈ జీవంలో నుంచి వచ్చిన శక్తి 2 కలిపి నేను వాళ్ళ మెడిటేషన్‌లో కూర్చోబెట్టి ఫ్లూట్ ద్వారా, ఆ రాగం ద్వారా వాళ్ళలోకి పంపించేటువంటి ఏర్పాటు. సామూహికమైన ధ్యానం. అంటే ఏకకాల ధ్యానం అండి. ఏకతా ధ్యానం, వన్నెస్ ధ్యానం అవన్నీ నాకు తెలీదు. కానీ ఇక్కడ నేను చూసిందేంటంటే ఏకకాల ధ్యానం. ఒకే కాలంలో అంటే ఒకే సమయంలో 100 మంది కూర్చొని, 1,00,000 మంది కూర్చొని, 5,000 మంది కూర్చోబెట్టి ఎందుకు యజ్ఞం చేయిస్తున్నారు? ఎందుకు గ్రూప్ మెడిటేషన్ చేయిస్తున్నారు? ఒకే సమయంలో ఒకే సమయంలో మీరు కూర్చున్నప్పుడు మీలో నుంచి ఒక వేవ్స్ లెగుస్తాయండి ఇలా. విశ్వశక్తి ఇలా వచ్చి ఇలా చింది ఆ వేవ్స్ అన్ని కలిపి ఎవరైతే కూర్చున్నారో అది మళ్ళీ ఒక ఎలా ఫౌంటైన్ లాగా బయటకు వస్తుంది. ఆ ఫౌంటైన్ యొక్క ఆధారంగా హాస్టల్ మాస్టర్స్ అందరు కూడా ఆ సమయంలో కూర్చుంటారు. చూడగలిగిన వాళ్ళు ఎంతో మంది చూస్తారు. చూడలేకపోయినా ఒక్కొక్కళ్ళకి ఇట్లా జర్క్ వస్తుంది బాడీలో, ఇలా జర్క్. ఎందుకనంటే ఒక డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్‌లోకి మనం చేంజ్ అయినప్పుడు బాడీలో జర్క్స్ వస్తాయండి. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలీదు. ఇలా కూర్చున్న వాళ్ళు ఇలా ఉలిక్కి పడ్డట్టు అవుతారు. ఆ జర్క్ అన్నమాట అది. ఈ జర్కులకు కారణం ఏంటంటే ఈ డైమెన్షన్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు కూర్చున్నారో మనం కూర్చున్నామో ఈ 2 కలవటం అనేది మన డైమెన్షన్ మారిపోతుంది. అది ఏకకాల ధ్యానము. ఏకతా ధ్యానము అంటే అర్థం అది. అట్లా ఏకకాల ధ్యానము కూర్చొని చేయటం వల్ల దాన్ని ఎంత లైవ్ అంటే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడటం కాదు. తాడే మాస్టర్స్ అందరూ చూడాలి. కొన్ని లక్షల కోట్ల మంది కూర్చొని వింటున్నారు ఇప్పుడు ఇది. ఎందుకంటే ఎన్నో లోకాలు ఇంకా అజ్ఞానంలో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా లైవ్‌లో పెట్టుకుంటున్నారు. భూలోకంలో ఒకళ్ళకి ధ్యానం చెప్పడం అంటే ఒక్కడికైనా ధ్యానం చెప్పి చచ్చిపోండి అన్నారు పత్రిజీ. ఎందుకంటే ఒక్కళ్ళకి చెప్పడం కాదు, ఆ ఒక్కడెళ్ళి తన లోకాన్ని బాగు చేసుకుంటాడు. చాలది.
బుద్ధుడు నలుగురికి చెప్పినట్టు మనం ఒక్కరికి చెప్పినా చాలు. మరి ఇక వేల వేల మందికి ధ్యానం చెప్పేవాళ్ళు ఎంత గొప్ప మహానుభావులు. మరి ఇలాంటి అవకాశం మనకిచ్చి ధ్యాన ప్రచారాన్ని విరివిగా చేయటం ఇప్పుడుండే ప్రజెంట్లో మనం జమ్ముల ద్వారా కానీ ఇలాగన్నా కానీ మరి శాకాహారం కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా రన్ అవుతున్నాయి. మరి స్వాధ్యాయము అనేది తత్వం అనేది నేను ఆ సత్యవాళ్ళలో నేను చూశాను. మరి ఎప్పటికైనా ఆ గ్రంథం చదవాలన్న ఆసక్తి ఉంది. మరి ఆ కోరిక ఉంది. అది మంచి కోరికే కాబట్టి పత్రి గారు ఎప్పుడో అది నాకు తీరుస్తారని ఉంది. ఎందుకంటే నాకు చాలా రీసెర్చ్ ఉంటుంది. నేను రాత్రులు నిద్రపోను. 1 గంట 2 గంటలు తెల్లవారు 8ంటికి లెగుస్తా. ఎందుకంటే నిద్రపోయేది తెల్లవారుజామున నిద్ర వస్తుంది. ఆ టైంలో ప్రొద్దున లెగవాలి, పని చేయాలి, లేదంటే మీరు వచ్చి కూర్చొని ధ్యానంలో కూర్చోండి అంటే నా వల్ల కాదు. అది ఒకప్పటి మాట. ఇప్పుడేంటి ఇవన్నీ నేను రీసెర్చ్ చేసుకుంటాను. అణువు అంటే ఏంటి, నా అణువులన్నిటితోటి నేను మాట్లాడుకుంటాను. స్టన్ అయిపోయాను. మాట్లాడుతూ ఉంది అది. ఇదేంటి అణువు లోపల చూస్తే అణువు అది మాట్లాడుతోంది. ఎలా ఉన్నారంటే మీరు ఎలా ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారో, నువ్వేం చేస్తున్నావో తెలుసు. నువ్వేం చేస్తే నేను అది చేస్తాను. అప్పుడు అర్థమైంది ముందు మారాల్సింది ఇక్కడ. నేను మారితే అణువులు మారుతాయి. ఎదుటి వాళ్ళని ఎందుకు జడ్జి చేయకూడదు అన్నది ఎంత బాగా అర్థమైందంటే, మీరు నేను ఓటే. మిమ్మల్ని నేను సరిదిద్దాలంటే మాటలతో చేతలతో కాదు, నా లోపలికి నేను వెళ్ళి నా అణువుని నేను సరిదిద్దుకోవాలి. సర్వము మనలోనే ఉన్నాయి అంటే మనల్ని సరిదిద్దుకోవాలి. అక్కడ ఒక మైనస్ పాయింట్ ఉందంటే ఇక్కడ సరిదిద్దుకోవాలి. అప్పుడు అక్కడ సరిదిద్దబడుతుంది. అంతా ఒకటే. ఈ ప్రపంచంలో ఉండే జీవులు చరాచర సృష్టిలోని జీవులన్నీ ఒక్కటే అన్న మాటకు అర్థం ఇది. అలా నన్ను నేను చెక్ చేసుకుంటూ నా జీవతత్వం అంటే ఏంటి, అది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, అణువు యొక్క వేగం ఏంటి, ఈ అణు ప్రకంపనలు ఏంటి, ఇలా నా రీసెర్చ్లో నేను ఉంటానండి. ఆ రీసెర్చ్ కోసం నాకు చాలా మౌనం అవసరం. ప్రపంచంతో నా సంబంధాలు తెగిపోయింది. 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు నన్ను క్లాసులు చెప్పిస్తున్నారు పత్రిజీ. అంటే ఇప్పుడు దీనిని తీసుకునే మహానుభావులు వచ్చారనమాట, ఉన్నారు. ఉండబట్టే నేను చెప్పగలుగుతున్నాను, వారు వినగలుగుతున్నారు. అందుకని నా రీసెర్చ్లో నేను మౌనంగా ఉండటమే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఏది అవసరమో ఆయనే చెప్పిస్తారు. తర్వాత ఇంకా ప్రపంచం కానీ ఒక సినిమాలు కానీ, సినిమాలు మాత్రం బాగా చూస్తానండి. ఖాళీ దొరికితే సినిమాలు, లేదు అంటే ధ్యానం. ఈ రెండే నాకు. ఆ మౌనం నా రీసెర్చ్ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఇంట్లో ఎక్కడ చూసినా పుస్తకాలు పెన్నులు కావాలి. చివరికి బాత్రూంలో కూడా నాకు ట్రాన్స్ వచ్చేసి మెసేజ్ వచ్చేస్తుంది, రీసెర్చ్ జరుగుతుంది. అప్పుడు కూడా నేను అక్కడ ఒక బుక్ పేరు పెట్టుకోవాలన్నమాట. అట్లాంటి స్థితి నాది. అందుకే మౌనం ద్వారా చాలా 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 తెలుసుకుంటామండి. చాలా శక్తి అంటే మరి కుటుంబంలో ఉన్నప్పుడు మాట్లాడక తప్పదు. ఎప్పుడో ఒక్కరోజు మౌనంగా ఉండటం తప్ప. మరి నా మనవాళ్ళందరూ మా నాయనమ్మ మౌనం అయితే మేము దాన్ని అర్థం చేసుకుని సైగలు చేయటంలో డిప్లొమా పొందాము అన్నారు. సైగలు చేయడం కూడా ఎంత కష్టమోనమాట. ఇవన్నీ కూడా అలాగే. నా పేరు వరలక్ష్మి, నేను చెప్పడం మర్చిపోయాను. కొత్త ఆస్ట్రేలియాకి మరి 1998లో నేను ధ్యానానికి వచ్చాను. అంతకు మునుపు నాకు మోకాలు నొప్పి, నడుము నొప్పి, చాలా మొత్తం బాడీ అంతా పాడైపోయింది. అంత అనారోగ్యంతో వండుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నాను. ఆ పరిస్థితిలో ధ్యానం మొదలు పెట్టాను. ధ్యానం ద్వారా ముందు అసలు ఏమైపోయినాయి అన్న ఆ రోగాలు నాకు తెలియదు. సంపూర్ణమైన ఆరోగ్యం పొందటమే కాదు, చక్కటి జ్ఞానాన్ని పొందటము, నా రీసెర్చ్ నేను చేసుకోవడము, ఎన్నో ఒక అర్థం కాని ప్రపంచంలో ఒక సత్యాన్ని భూమి మీదకి తేవడం ఎంత కష్టమో, ఒక ఓషోని, ఒక క్రీస్తుని, ఒక సోక్రటీస్ని, ఎందరో మహానుభావులను స్ఫూర్తిగా తీసుకుని పత్రిజీ ఎలా ఫేస్ చేస్తూ ఎన్నిటిని ఫేస్ చేస్తూ దీన్ని ఈ సంస్థను ముందుకు నడుపుతున్నారు అన్న స్ఫూర్తిని మేము ఆదర్శంగా తీసుకుని పద్మా మేడం కానీ, నేను కానీ, ఇంకెంతో మంది పిరమిడ్ మాస్టర్లు కానీ ముందుకు సాగుతున్నాము. మరి ఈ రోజున ఇక నేను చెప్పడము అంటే లాట్ ఆఫ్ నాలెడ్జ్, ఎంతో జ్ఞానం ఉంది.
ఎప్పుడు ఎవరు ఏ జ్ఞానానికి అర్హులో వారికి అది అందించబడుతుంది, తప్పనిసరిగా అందించబడుతుంది. నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.